డాక్టర్ నేను మొన్న మీ ఫెసిలిటీకి వచ్చినప్పుడు ఐ హావ్ సీన్ అ బాక్స్ అదే మైకేల్ జాక్సన్ కూడా దీనిలోనే పడుకునేవాడు. లెబ్రాన్ జేమ్స్ దగ్గర నుంచి విరాట్ కోహ్లీ ఆల్ దీస్ గైస్ యూజ్ ఇట్. దాన్ని హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ అంటారు. ఎందుకు వాడతారంటే మై గాడ్ ఇట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్ అండ్ ఫ్రీగా వదిలేస్తారు అనుకోండి. బేబీస్ ని క్లోన్ చేయటం అంటే యూ కెన్ టేక్ యువర్ సెల్స్ చిన్న బ్రెయిన్ తయారు చేయడం దాని మీద యూ కీప్ టెస్టింగ్. నా మినియేచర్ తయారు చేసి దాన్ని టెస్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ దీస్ ఆర్ ఆల్ లిటరల్లీ కమింగ్. ఒక పెద్ద థ్రెడ్ ఉంది నా దగ్గర. వాట్ ఆర్ స్టెమ్ సెల్స్? బాడీలో ఏ ఆర్గన్ అయినా ఫామ్ చేయాలి. మీ స్కిన్ చేయొచ్చు, మీ హార్ట్ చేయొచ్చు, లంగ్స్ చేయొచ్చు. ఇండియాలో అవసరం లేకుండా కూడా నీ రిప్లేస్మెంట్స్ అయినాయి అని ఒక ఫ్యాక్ట్ చూసిన. 10 మందిలో 8 మందికి ఆపరేషన్ అవసరం లేదు. గంటలో 2 గంటలు తగ్గిపోతుంది అని చెప్పి 2 గంటలు ఆర్థరైటిస్ పోతుంది అంటారు. ఎలా నమ్ముతాం చెప్పండి. వాట్ హ్యాపెన్స్ దేర్ మరి? ఇలా మాయం అవుతుంది. ఇది ఒక రకంగా మోసమైనా సార్. సిట్టింగ్ అప్పుడు ఏంటంటే ప్రెషర్ వచ్చిన కొద్దీ మన డిస్క్ ఏమవుతుందంటే అట్లా బయటికి రావటం, అలా బల్జ్ అవటం. ఇప్పుడు అది జరుగుతూ ఉంది అనుకోండి. వాట్ ఆర్ ది వర్స్ట్ వర్కౌట్స్? మిలిటరీ డెడ్ లిఫ్ట్స్. నా దగ్గర ఒక కేసు ఉంది. సో యా దీస్ ఆర్ ది రిపోర్ట్స్ దట్ ఐ హ్యావ్. సో ఇప్పుడు అసలు వై ఇస్ దిస్ టాపిక్ లైక్ దిస్? 60 అవునా? ఓ మై గాడ్ అనీజీ ఉండింది నాకు యాక్చువల్లీ. అవునా? బట్ గెట్ యూస్ టు ఇట్ అండి. ఎందుకంటే ఫ్యూచర్ కాదు, ఇది ప్రెసెంట్ లో జరుగుతుంది. ఎంత కేపబిలిటీ ఉంది మన బాడీకి. తోక కట్ చేస్తే మళ్ళీ తోక పెరగటం అవును మనలో కూడా ఉంటుంది. మనమే ఆపుతాం అది జరగకుండా. ఇంతవరకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ అరౌండ్ 40, 60, 50 మారుతూ వస్తుండే. నెక్స్ట్ 120 years బతుకుతాడు మనిషి. ఇప్పుడున్న పేషెంట్స్ కెన్ లివ్ ఇట్ ఎక్స్ట్రా 20 years ఇఫ్ యూ కెన్ ఫాలో. ఈ పాడ్కాస్ట్లో వెరీ క్యూరియస్, వెరీ ఫ్రెష్ అటెంప్ట్ చేసాము. అంటే కొన్ని టాపిక్స్ ఈ స్టెమ్ సెల్స్ లాంటివి అసలు వింటుంటే కొంచెం వింతగా అనిపిస్తాయి. అంటే కొన్ని స్టెమ్ సెల్స్ని కనుక మనం స్టోర్ చేసుకుంటే మన బాడీలో ఎలాంటి పార్ట్ అయినా మళ్ళీ గ్రో చేయొచ్చు, మళ్ళీ తయారు చేయొచ్చు అనే ఒక పాయింట్ విన్నప్పుడు ఇట్ వాస్ వెరీ క్యూరియస్. అసలు ఎట్లా పాసిబుల్, అసలు దాని టెక్నాలజీ ఏంది, అండ్ ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ సెక్టర్ అంటే మన కంప్లీట్ వరల్డ్ ఎలా ఉండబోతుంది. ఇట్లనే కొన్ని క్యూరియస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. నాకు చాలా డౌట్ ఉండేది అనమాట. ఈ అథ్లెట్స్ ఉంటారు కదా, అంటే ఎనీ స్పోర్ట్, ఆ స్పోర్ట్ నుంచి అంటే మధ్యలో ఏదైనా చిన్న ఇంజురీ అయింది అనుకోండి, సడన్ గా బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక 2-3 months బౌన్స్ బ్యాక్ అయిపోతారు. అంటే ఒక సర్జరీ అయ్యి రీహాబ్ అయ్యి అసలు చాలా టైం పడుతుంది కదా, ఈ ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా ఎట్లా అవుతుంది అనే డౌట్ ఉండేది. జనరలీ ఈ అథ్లెట్స్కి వచ్చే ట్రీట్మెంట్ ఏంటి, ఇట్లాంటి చూస్తేనే అనిపిస్తుంది అనమాట. అసలు ఫ్యూచర్లో వరల్డ్ మొత్తంలో హెల్త్, మెడికల్ ఇలాంటివి ఎలా అవబోతున్నాయి, ఎలాంటి టెక్నాలజీ రాబోతుందని. అండ్ ఇలాంటివి ఉన్నప్పుడు న్యాచురలీ కొన్ని అనెథికల్ ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి కదా. వాట్ ఆర్ ది యాక్చువల్ అనెథికల్ ప్రాక్టీసెస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్? ఇట్లాంటి టాపిక్స్ అన్నింటినీ కవర్ చేయడానికి వి హావ్ గాట్ డాక్టర్ వెంకటేష్ మువ్వా, ద ఫౌండర్ ఆఫ్ రీజన్ ఆర్థో స్పోర్ట్స్. హీ హస్ ట్రీటెడ్ మెనీ హై లెవెల్ అథ్లెట్స్ with over 32+ years experience. He is a renowned regenerative medicine specialist. Hello Dr. Venkatesh. హాయ్ అండి. How are you అండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. ఓకే. ఈ పాడ్కాస్ట్ ఇట్ విల్ బి మోర్ ఆఫ్ లైక్ అ ఇన్వెస్టిగేటివ్ పాడ్కాస్ట్. వెరీ క్యూరియస్. అంటే ఒక పెద్ద థ్రెడ్ ఉంది నా దగ్గర, క్వశ్చన్స్ ఏం అడగాలని. డాక్టర్ నేను మీ ఫెసిలిటీకి వచ్చినప్పుడు పైన 2nd floor, 3rd floor if I'm not wrong, అక్కడ ఐ హావ్ సీన్ అ బాక్స్, ఆక్సిజనేటెడ్ బాక్స్ లాంటిది ఏదో, ఐ డోంట్ నో దట్ ఎగ్జాక్ట్ టర్మ్. అందులో ఎవరో ఉండడం చూశాను, పడుకుని ఉండడం. తర్వాత డిస్కసింగ్ అనమాట, ఏంట్రా అది అని డిస్కషన్ అయినప్పుడు అరే మైకేల్ జాక్సన్ కూడా దీనిలోనే పడుకునేవాడు. తర్వాత యాక్టర్ అనిల్ కపూర్ అంత యంగ్ ఉండడానికి రీజన్ ఇదే. ఈ డిస్కషన్స్ వచ్చినాయి మాకు ఇంటర్నల్లీ. అసలు వాట్ ఈస్ దాట్, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? అండ్ మన ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా తెలుగు యాక్టర్స్ ఇంట్లో 2-3 దగ్గర ఉందని విన్నాను నేను కూడా, పేర్లు వద్దు, బట్ వాళ్ళ ఇంట్లో ఉంది అని విన్నాను. బట్ అసలు వాట్ ఈస్ దాట్, హౌ డస్ ఇట్ హెల్ప్ జనరల్ ఆడియన్స్? అది దాన్ని హైపర్బేరిక్ ఆక్సిజన్ థెరపీ అంటారు. హెచ్బాట్ అంటే కొంచెం ఆ పేరుతో బాగా పాపులర్ అవుతుంది. ఓకే. సో పర్పస్ ఆఫ్ దట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఆక్సిజన్ పీలుస్తున్నాం రోజు. ఆక్సిజన్ మనకి ఇంపార్టెంట్. మన సెల్కి ఎనర్జీ కావాలి, రిపేర్ చేయాలి మన సెల్స్. రిపేర్ చేస్తేనే మనం కంటిన్యూస్గా రిప్లెనిష్ అవుతాం, రీజనరేట్ అవుతాం, ఎనర్జీ వస్తూ ఉంటుంది, డెడ్ సెల్స్ పోతూ ఉంటాయి, ఇన్ఫెక్షన్ తగ్గుతూ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, హెల్తీగా ఉంటాం, ఎనర్జెటిక్గా ఉంటాం. సో అది జరుగుతూ ఉండాలి బాడీలో. దానికి ఎన్ని చేస్తాం మనం? డయట్, ఎక్సర్సైజ్, హెల్తీ హ్యాబిట్స్ చేస్తాం. ఇది హెచ్బాట్ ఈ బెనిఫిట్స్ని ఇస్తుంది అనమాట. హెచ్బాట్ అంటే ఏంటంటే 100% ఆక్సిజన్. సో అదొక చిన్న చేంబర్ లాగా ఉంటుంది, ఒక మన సిటీ మెషిన్, ఎంఆర్ఐ మెషిన్ లాగానే, కానీ కొంచెం వైడ్గానే ఉంటుంది, గ్లాస్ ఉంటుంది, అంత క్లాస్ట్రోఫోబిక్ ఉండదు. మనం వెళ్ళి అందులో పడుకుంటే ఒక 40 minutes పడుకుంటే ఏంటంటే మనకి 100% ఆక్సిజన్ బాడీలోకి వెళ్తుంది. హెల్త్ మూలాన ఏంటంటే నాకు ఉన్న ప్యూరిఫికేషన్, ఇప్పుడు నా సెల్స్కి అంత ఎనర్జీ 100% రావట్లేదు, 20-30% వెళ్తుంది ఇప్పుడు మనకి బయట పొల్యూషన్స్తో. ఇప్పుడు ఏంటంటే 100% ఇస్తున్నారు మీరు. ఇవ్వటం వల్ల ఏమవుతుంది, ప్యూరిటీ
ఒక డీటాక్స్ అనుకోండి బాడీకి, అది జరుగుతుంది. దాని మూలాన ఏమవుతుందంటే మీ సెల్యులర్ ఎనర్జీ అంటే మీ స్కిన్ దగ్గర నుంచి, మీ హార్ట్ దగ్గర నుంచి, గట్ దగ్గర నుంచి స్లీపింగ్ ఇంప్రూవ్ అవ్వటం, స్ట్రెస్ తగ్గటం, కార్టిజోల్ లెవెల్స్ తగ్గటం, ఇట్లా బాడీ రీజనరేషన్ జరుగుతుంది. అదేంటంటే చాలామంది మీరు అన్నట్టు సెలబ్రిటీస్ వాడతారు, అది హోమ్ యూనిట్స్ లాగా ఉంటాయి కొన్ని చిన్నగా. బట్ దాంట్లో ఏంటంటే ప్రాబ్లం, హోమ్ యూనిట్స్లో ఓన్లీ 1 లీటర్ అట్లాగా ఉంటుంది అన్నమాట. యూ నీడ్ లిటిల్ హయ్యర్, కొంచెం ఇండస్ట్రియల్ స్ట్రెంత్ ఉంటే 2 లీటర్స్, బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అది ఎందుకు పనికి వస్తుంది అంటే సెలబ్రిటీసే కాదండి, అథ్లీట్స్, ఇప్పుడు మన ప్రొఫెషనల్ స్పోర్ట్స్, లెబ్రాన్ జేమ్స్ దగ్గర నుంచి అందరూ, విరాట్ కోహ్లీ, ఆల్ దీస్ గైస్ యూజ్ ఇట్. ఎందుకు వాడతారంటే ఇప్పుడు చాలా స్ట్రెస్ ఉంది, చాలా ట్రైన్ అయ్యా, రికవరీ కావాలి కదా, హౌ విల్ ఐ రికవర్ మై బాడీ. సేమ్ థింగ్ ఇప్పుడు ఈవెన్ హర్ట్ ఆర్మీ వాళ్ళ దగ్గర కూడా ఉంటుందని విన్నా. అవును, ఆర్మీ ఉంటుంది. పేషెన్స్ ఆల్సో. ఇప్పుడు కొంతమంది కొన్ని కండిషన్స్తో ఉంటారు, ఇప్పుడు న్యూరలాజికల్ కండిషన్స్, కిడ్స్, డయాబెటిక్ అల్సర్స్, వాళ్ళకి సరైన ఆక్సిజన్ రాక, ట్రీట్మెంట్ అవ్వక, కొన్ని ఇమ్యూనలాజికల్ కండిషన్స్, ఇప్పుడు రుమటాయిడ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అట్లా ఈవెన్ బ్రెయిన్ డిసీజ్, వాళ్ళకి కూడా పనికి వస్తుంది. మీరు అన్నట్టు సెలబ్రిటీస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బిజీ స్కెడ్యూల్స్ అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఫ్రెష్గా రికవర్ అవ్వాలి, ఎనర్జీ ఉండాలి, హెల్తీగా ఉండాలి. సో వాట్ దే డూ ఇస్, ఇందులోకి వెళ్ళి ఒక 40 minutes పడుకోవటం, రోజు చేయక్కర్లేదు, వీక్కి 2 to 3 times. సో అదొక రీసర్క్యులేషన్, అంటే అదొక మెథడ్ ఆఫ్ రీహాబిలిటేషన్ జరిగిపోతుంది అనమాట. సో అది చేయటం మూలాన ఏంటంటే బెనిఫిట్స్. వాళ్ళు ఏమంటారంటే నాకు స్లీప్ చాలా బాగా పడుతుంది, నా ఎనర్జీ లెవెల్స్ ఆర్ సో మచ్ హయ్యర్ రైట్ నౌ. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే మీ స్కిన్ ఇంప్రూవ్మెంట్స్, హార్ట్ ఇంప్రూవ్మెంట్స్, మీ ఆల్ పారామీటర్స్ ఆఫ్ యువర్ బాడీ ఇంప్రూవ్ అవుతుంది. ఒక హెల్తీ ఏజింగ్. ఎంత టైం పడుతుంది సార్ ఇఫ్ ఐ వాంట్ టు టెస్ట్ ఇట్? ఇప్పుడు నాకు ఒకవేళ టెస్ట్ చేయాలని ఉంది, ఆ డిఫరెన్స్ నాలో నాకు కనబడడానికి ఎన్నిసార్లు చేయాల్సి వస్తుంది? ఫస్ట్ డే తెలియదండి. ఫస్ట్ డే ఏంటంటే కొంచెం వియర్డ్గా కూడా అవ్వచ్చు, ఏంటి ఇక్కడ వెళ్తున్నాను అన్నట్టుగా. బట్ కానీ ఎంత గ్లాస్ ఉంటుంది, అన్ని చూసుకోవచ్చు, టీవీ కూడా ఉంటుంది లోపల. సో యూ కెన్ వాచ్ టీవీ ఫర్ 40 minutes అట్లా చేసుకుంటూ ఉంటే మూలాన ఏంటంటే కొంచెం ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి పెట్టాం. ఎందుకంటే మన ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుంది ఆ టైప్ అనిపిస్తుంది. సో ఫస్ట్ డే అంతేం తెలియదు. ఒక 2 to 3 sessions చేసిన వాళ్ళు ఏమిటంటే, ఓ నాకు రికవరీ బాగుందండి, మార్నింగ్ లేచినప్పుడు చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది, నా ఆక్సిజనేషన్ బాగుంది, ఎనర్జీ బాగా వస్తుంది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్ యాంటీ ఏజింగ్ అనమాట. అంటే ఏజ్ని ఆపటం కాదు, ఏజ్ని ఆల్మోస్ట్ వెనక్కి తీసుకెళ్తాం లాగా. అంటే మీ బాడీ అంతా ఒక స్ట్రెస్లో ఉంటుంది కదా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. అది సెల్ బై సెల్ మన స్ట్రెస్ పెరిగిన కొద్దీ మన అవతారం కనిపిస్తూ ఉంటుంది, ఎవ్రీ ఇయర్గా మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇట్ కెన్ రివర్స్ దట్, రైట్? అంటే రికవరీ మళ్ళీ వస్తుంది, మళ్ళీ నేను నెక్స్ట్ డేకి రెడీ అవ్వచ్చు. అంటే ఒక ఏజ్ని పెరగకుండా, ఒక డిసీజెస్ రాకుండా ఆపొచ్చు అనమాట. సో దట్ హెస్ బికమ్ వెరీ పాపులర్. ఈ హెచ్బాట్ చాలా పాపులర్ అయిపోయింది ఇప్పుడు. కాకపోతే ఏంటంటే అది ఒక పెద్ద 2 liters పెట్టాలంటే ఇళ్ళల్లో పెట్టుకోలేరు, చిన్నవి చాలదు. సో అందుకని ఇప్పుడు మన సెంటర్లో పెట్టడం, స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, ఈ డిసీజెస్ ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు డయాబెటిక్ ఉన్నవాళ్ళు, న్యూరలాజిక్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఆక్సిజన్ వచ్చి హీల్ అవ్వాలి. ఇన్ఫ్లమేషన్ ఉన్నవాళ్ళు ఆర్ వెల్నెస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ జిమ్కి వెళ్ళటం వేరు, రెగ్యులర్ జిమ్కి వెళ్ళి ఓన్లీ వర్కౌట్ చేయటం వేరు. మరి రికవరీ కావాలి కదా, రైట్? ఒట్టి మసిల్ పెంచుకోవడమే కాదు, మసిల్తో నా హార్ట్ బాగా అవ్వాలి, లంగ్స్ బాగా అవ్వాలి, బ్రెయిన్ డిసీజెస్ రాకూడదు, డయాబెటీస్ రాకూడదు. అంటే మీ జనరల్ హెల్త్ కూడా బాగా అవ్వాలి, లోపల కూడా బాగా అవ్వాలి. అట్లా ఈ మొడాలిటీస్, హెచ్బాట్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే లింఫాటిక్ డ్రైనేజ్ అని ఉంటుంది. అదేంటంటే మన ఫీట్లోంచి హెవీ అవుతుంది కదా ఈవినింగ్ కల్లా, ఫుట్ అంతా స్వెల్లింగ్ వచ్చి మనకి దాన్ని పుష్ చేయడం, లింఫ్నంతా, సో బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్ళటం, అట్లా హీలింగ్ అవ్వటం, అట్లా దీస్ ఆర్ ద థింగ్స్ పీపుల్ ఆర్. హెవీ అవ్వడం అంటే స్పెసిఫిక్ పీపుల్ కా, ఇప్పుడు అందరికీ అంటున్నారా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఒక ఏజ్ వచ్చిన కొద్దీ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మనకి ఆ బ్లడ్ వెసల్స్ కొంచెం స్ట్రెచ్ అవుతాయి. సో కాళ్ళు లావ్ అవ్వటం, ఈవినింగ్ కల్లా బరువు అవ్వటం, అది ఉండేసరికి స్కిన్ ఏజ్ వాళ్ళకి ఉంటుంది. ఏజ్ అని కాదు, ఉమెన్లో ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, ఆటమూలాన అవ్వచ్చు, మెన్లో కూడా ఉంటుందండి. అదేంటంటే మనకి అదొక లింఫ్ అంటాం, అంటే మన కొంచెం చెడు బ్లడ్ అంటాం,
వాటిని పుష్ చేయాలి అక్కడి నుంచి. అది మనం పడుకుని లేస్తే పొద్దున కల్లా కొంచెం కాలు బాగా అవుతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఎక్సర్సైజ్ చేసి అంతా చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆ సూట్ వేసుకుంటే లింఫాటిక్ డ్రైనేజ్ కాళ్ళల్లో వేసుకుంటే అది పంప్ చేసి మన పుష్ చేసేస్తుంది. సో మీకు వేస్ట్ మెటీరియల్ ఉండదు నెక్స్ట్ డే కల్లా, యూ వేకప్ ఫ్రెష్. ఇట్లా చాలా ఇది ఒక మెడికల్ ఫిట్నెస్ అంట. సో ఇదంతా పార్ట్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్. ఒట్టి ఫిట్నెస్ వేరు, ఒట్టి ఫిట్నెస్ అందరం చేస్తాం, అది ఫిజికల్ ఫిట్నెస్. ఏంటంటే మెడికల్ ఫిట్నెస్ అంటే ఒట్టి బయట లుక్సే కాదు, లోపల ఇంకా హెల్తీగా ఉన్నావు. సో మీ హైడ్రేషన్ ఎలా ఉంది, మీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, న్యూట్రిషన్ ఎలా ఉంది, నా హార్ట్ ఏజ్ తగ్గుతుందా, నాకు ఫ్యూచర్ హెల్త్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఏజ్తో పాటు వచ్చే ఉన్నాయి కదా చాలా ప్రాబ్లమ్స్, ఏజ్ని తగ్గించగలమా ఈ మొడాలిటీస్తో? వీ కెన్ డూ దట్. ఈ హెచ్పోట్లో మీరు ఎన్నిసార్లు పడుకున్నారు సార్? హౌ ఫ్రీక్వెంట్లీ డూ యూ యూజ్ దట్? నా ప్రాబ్లం ఏంటంటే నేను వచ్చినప్పుడు ఇక్కడ టైం ఉండదండి. సో నన్ను వీళ్ళు పడుకొని ఎవరు. సో ఐ డన్ ఫ్యూ టైమ్స్, బట్ ఐ వాంట్ డూ ఇట్ ఎవ్రీ టైమ్. ఒక 1 hour అక్కడ ఉంటే వీళ్ళు 1 hour నన్ను ఉండేవారు. అండ్ ఐ వాస్ వెరీ క్యూరియస్, నిన్న కూడా మాట్లాడుకున్నాము. కెన్ ఐ ఆస్క్ యూ యువర్ ఏజ్? మీకు ఓకే అంటే పెడతా, లేకపోతే కట్ చేస్తా. పర్లేదు, నేను పుషింగ్ 60, క్లోజ్ టు 60. 60? క్లోజ్ టు, ఓ మై గాడ్, అలా 60 క్లోజ్ టు, ఆల్మోస్ట్ దేర్ అండి. అంటే ఓ మై గాడ్, వాట్ యూ డూ టు మెయింటైన్ దిస్ సార్? ఇట్లా ఎట్లా కనబడుతున్నారు? ఇంకా ఆపేద్దామా ఇవాళ? ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అండి. కొంచెం అన్నీ ఉండాలి. అంటే ఇప్పుడు జెనెటిక్స్ కావాలి, కానీ జెనెటిక్స్ ఓన్లీ 20% తెలుసు కదా. ఇప్పుడు మన బాడీలో జెనెటిక్స్ ఇప్పుడు ఇలా ఉన్నారు బికాజ్ పేరెంట్స్ అనేది ఓన్లీ 20%. 80% సార్ నాకు ఇంకా అదే షాక్. 60 years దగ్గర ఉన్నారు మీరు. మీరు ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు, నేను దాటేసి వచ్చేసారు అనుకున్నాను. సో జెనెటిక్స్ ఆల్సో హెల్ప్స్ అండి, బట్ ఎపిజెనెటిక్స్ అని ఉంటుంది. ఎపిజెనెటిక్స్ అంటే 80%. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నారు, అందరూ ఒకలాగా ఉండరు కదా. మీ హ్యాబిట్స్, మీ లైఫ్ స్టైల్, సో మీరు ఎలా ఉన్నది, మీ ఎన్వైర్న్మెంట్ ఆల్సో డిసైడ్స్ హౌ యువర్ ఏజెస్, ఎలా ఏజ్ అవుతున్నారు, ఎలా స్ట్రెస్ అవుతున్నారు అనేది. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే లైఫ్ స్టైల్, ఒక డిసిప్లిన్ ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఇది తినండి, ఇప్పుడు పడుకోండి, అది చేయండి ఉంటుంది. ఇట్స్ ఆల్ గుడ్, ఎవరికి ఏది వర్కౌట్ అది. కాకపోతే ఏంటంటే ఒక డిసిప్లిన్ ఉండాలి. అంటే ఓవర్ ఇండల్జెన్స్ ఇన్ ఫుడ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇది ఎక్సర్సైజ్ చేయకుండా ఒట్టి డైట్ చేస్తే నాకు చాలు అట్లా కాదు, అన్ని మొడాలిటీస్ జరగాలి. మొడాలిటీస్ అంటే మెయిన్లీ ఏముంటుందండి, ఎక్సర్సైజు, మనం లోపల ఏం పెడుతున్నాం కరెక్ట్గా, ఒక డిసిప్లినరీ హ్యాబిట్స్ అంటే ఇక స్మోకింగ్, డ్రింకింగ్, అన్ని మోడరేషన్లో, అన్నీ చేస్తాను. బట్ కాకపోతే ఏంటంటే టైం అయిందా, ఐ నీడ్ టు డూ సంథింగ్. ఆ డిసిప్లిన్ ఉంటే ఏంటంటే కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ని కూడా మనం ఓవర్కమ్ అవ్వచ్చు. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దిస్ కొంచెం లక్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంజురీ అయిందనుకోండి, ఏమైనా దెబ్బ అయిందనుకోండి, మళ్ళీ ఇదివరకు రోజులు, ఇప్పుడు ఏంటంటే ఇంజురీ అయితే మేము ఉన్నాం కదా, దాన్ని బాగు చేయవచ్చు అండ్ ఏమంటే మళ్ళీ నార్మల్ అవ్వచ్చు మీరు. సో అట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫ్యూచర్ ఏంటంటే అసలు అందరికీ పనికొచ్చేలాగా హౌ వీ కెన్ డూ, ఏజ్ని ఎలా ఆపొచ్చు. అదే ఉండింది నాకు యాక్చువల్లీ. సో ఏజ్ ఎందుకు ఆపాలి అంటే సర్టన్ థింగ్స్, అంటే ఏజ్తో కూడుకున్న కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా బాడీకి వచ్చేవి. కరెక్ట్. సో లేకపోతే ఏజ్ ఎందుకు ఏజ్తో మనకి ప్రాబ్లం ఏంటంటే ఏజ్ వచ్చిన కొద్దీ కొన్ని డిసీజెస్ బాగా పెరుగుతుంది, ఇన్సిడెన్స్, డయాబెటీస్ అంటాం, కార్డియాక్ ప్రాబ్లమ్స్, న్యూరో డిజనరేటివ్ ప్రాబ్లమ్స్. అట్లా ఏజ్ని ఆపడం అంటే బయాలజికల్ ఏజ్ని కొంచెం కంట్రోల్ చేయడం అంటారా? ఎనీ ఏజ్ని మనం అందరూ అనుకుంటాం కదండి ఏజ్ని ఆపాలి, వెనక్కి తీసుకెళ్ళాలి అని. సో బయాలజికల్ ఏజ్ అనేది ఇంపార్టెంట్, క్రోనలాజికల్ అంత ఇంపార్టెంట్ కాదండి. ఇంపార్టెంటే అంటే ఎన్ని క్యాండిల్స్ బర్న్ చేస్తాం, ఎన్ని ఏళ్ళు బర్త్డే కాదు, ఎంత హెల్తీ. తెలుగులో అంటారు కదండి, బతికినన్నాళ్ళు ఒక రాజులాగా బతకాలని. అంటే ఏంటంటే మనం 100 ఏళ్ళు బతికామని కాదు క్వశ్చన్, అప్పుడు దాకా హెల్తీగా అన్నీ చేయగలిగాము అది. సో ఇప్పుడు ఈ మోడిఫికేషన్స్, ఈ యాంటీ ఏజింగ్, రివర్సల్ ఆఫ్ ఏజింగ్, ఈ వెల్నెస్, మెడికల్ ఫిట్నెస్, ఈ మొడాలిటీస్తో ఏంటంటే
ఆల్మోస్ట్ ఇట్స్ సర్టన్ దట్ ఇప్పుడున్న పేషెంట్స్ కెన్ లివ్ ఎక్స్ట్రా 20 years ఇఫ్ యూ కెన్ ఫాలో ఈ అన్నమాట. నేను కూడా ఏదో ఆర్టికల్లో చదివాను సార్, లైక్ అరౌండ్ 2018-19లో సబ్జెక్ట్ కరెక్షన్, క్రిస్టియానో రొనాల్డో ఆయనది ఏజ్ అప్పటికి 33 అనుకుంటా, బయాలజికలీ హీ వాజ్ 28 or 27, 23 అంట, 23 years అంటే అంత డిఫరెన్స్ ఎలా అయిందనేది ఐ వాజ్ రీడింగ్ దోస్. ఇక ఇవన్నీ మనకి సినిమాల్లో చూస్తాం, మంచి సినిమాలో అమృతం తాగుతూ ఒకలా ఉంటాం అట్లా ఆల్ దిస్. కానీ ఇంకొకటి మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా, అండ్ ఐ రెడ్ ఇట్ సమ్వేర్ ఆల్సో, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంతవరకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆర్ లైఫ్ స్పాన్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ అరౌండ్ 40, 60, 50 మారుతూ వస్తుండే. నెక్స్ట్ 100 అబవ్ వెళ్ళిపోతుంది, 120 years బతుకుతాడు మనిషి, అది ఎక్కువ దూరం లేదు అనేది విన్నా నేను. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అన్ ఇట్? అంటే డెఫినెట్గా వీ విల్ ఇంక్రీజ్. అంటే ఇప్పుడు లైఫ్ స్పాన్ అని ఉంటుందండి, హెల్త్ స్పాన్ అని ఉంటుంది. లైఫ్ స్పాన్ అంటే ఎన్ని రోజులు బతికామని, హెల్త్ స్పాన్ అంటే ఎన్ని రోజులు హెల్తీగా బతికామని. ఒట్టి లైఫ్ స్పాన్ చాలదు. మామూలుగా ఆన్ అన్ యావరేజ్ ఏముంటుంది అంటే హెల్త్ స్పాన్కి లైఫ్ స్పాన్కి ఒక 10-12 year డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత 80s, 90s ఒక 7-8 ఏళ్ళు బెడ్లో ఉంటాం, వాట్ ఎవర్ ఉంటుంది కదా, అది తగ్గించాలంటే 2 క్లోజ్కి తీసుకురావాలి. సో అది చేయాలంటే మీరు ఏజ్ని ఆపాలంటే ఏజ్ని ఎందుకు ఆపాలి? ఎందుకంటే ఈ డిసీజెస్ వస్తాయి, ఏది ఆర్థరైటిస్లు, స్టెమ్ సెల్ కౌంట్స్ తగ్గిపోవటాలు, బ్రెయిన్ డిసీజెస్ వస్తాయి కదా ఒక ఏజ్ తర్వాత. దాన్నే మనం మన సెల్స్ని హెల్తీగా పెట్టామనుకోండి. అంటే ఇప్పుడు నేను అంటున్నా కదా, ఈ మొడాలిటీసు అంటే లైక్ రీజనరేషన్ హెల్తీగా పెడితే ఏంటంటే అవి ఆగుతాయి, అవి రాకపోతే ఏంటంటే మీ ఏజ్ పెరిగినా మీరు ఇంకా యంగ్గా ఉండొచ్చు. అంటే మీ ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది, మీ మసిల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అది ఇట్స్ నాట్ కాన్సెప్ట్ కాదు, జరుగుతుంది. ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ కూడా వచ్చినాయి వాటికి. అంటే ఒట్టి మెడిసిన్ వేసుకుంటే నాకు ఏజ్ తగ్గుతూ అని కాదు, మెడిసిన్స్లో కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని ఏంటంటే ఒక కస్టమైజ్డ్ ప్రోగ్రామ్, అంటే ఒక పర్సనలైజ్డ్ మెడిసిన్ అనుకోండి. అంటే ఏంటంటే ఇప్పుడు మీ బాడీకి ఏం కావాలి, నా బాడీకి ఏం కావాలో టోటలీ డిఫరెంట్. ఏజ్ అనే కాదు, ఇప్పుడు మీ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మనం మెడిసిన్ ఎలా ట్రీట్ చేస్తాం, మీకు జ్వరం ఉందా, అందరికీ ఇది మెడిసిన్, జబ్బు ఉందా ఇది. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే, ఓకే మీకు ఇది తక్కువైంది, మీకు సెల్ కౌంట్ తక్కువైంది అక్కడ, ఆర్ మీకు డీజనరేషన్ పెరిగింది ఇక్కడ, సో హౌ కెన్ వీ ఇంప్రూవ్ దాట్. మీకు హార్మోనల్ తక్కువైంది, పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటాం. సో అది నడుస్తుంది. అది మీరు టేక్ కేర్ చేయగలిగితే ఇప్పటి నుంచే, ఇప్పుడు అన్ని పారామీటర్స్, ఇప్పుడు ఓకే నేను ఇంత తింటున్నాను, ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నాను, చూస్తే ఏంటంటే మీరు ఆ మెథడ్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని మార్కర్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు కొత్తగా ఒక 10-12 మార్కర్స్, ఏజింగ్ మార్కర్స్ అంట, అవి మనం టెస్ట్ చేయవచ్చు. ఓకే, చెక్ పాయింట్స్ లాంటివి. కమర్షియల్గా కాకపోయినా ఏంటంటే మన ఈ మైటోకాండ్రియల్ హెల్త్ అంటాం, అది టీలోమేర్ లెన్స్ అంటాం, స్టెమ్ సెల్ అంటాం, ప్రోటీన్ క్వాంటిటీ అంటాం, అట్లా చాలా టెస్ట్లు ఉన్నాయి. చేసి మీరు ఈ మెథడ్లో స్లీపింగ్, ఈటింగ్, ఫాస్టింగ్ అన్నీ కరెక్ట్గా చేసి అప్పుడు మీ బయోలాజికల్ ఏజ్ చెక్ చేయండి. యూ విల్ ఆల్సో సీ ద రివర్సల్. అంటే మీ ఈ హెల్త్ అంటే ఇప్పుడు 35 నుంచి 25కి రావటం, దట్స్ వెరీ పాసిబుల్ అండ్ దట్స్ వీఆర్ సీయింగ్ ఆల్రెడీ. చెప్తుంటే మెల్లిగా చాలా చిన్న బేస్ వాయిస్తో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే భయం వేస్తుంది. చనిపోక ముందు 8 ఏళ్ళు బెడ్ మీద ఉంటారు, అదంటే అన్ని గుర్తొస్తున్నాయి నాకు, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలరా. సో అవన్నీ జరుగుతున్నాయి. అంటే మీరు ఇందాక ఆక్సిజన్ గురించి కానీ ఎయిర్ క్వాలిటీ అట్లాంటి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు సార్, వీఆర్ జస్ట్ గోయింగ్ త్రూ ఫ్యూ ఆర్టికల్స్ అండ్ ఫ్యూ స్టడీస్. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి మన ఇండియాది అని. వరల్డ్స్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ గురించి చూస్తే వరల్డ్స్, అందులో టాప్ 10, ఐ హ్యావ్ దట్ ఆర్టికల్ ఓపెన్, టాప్ 10 సిటీస్లో ఇండియా ఇస్ టేకింగ్ 9. అంటే టాప్ 10లోనే 9 సిటీస్లో మన ఇండియా ఫస్ట్కి ఢిల్లీ. మన రీసెంట్గా న్యూస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఒకటి మిస్ అయ్యాం కదండి. డెఫినెట్లీ అసలు అంటే అంత బ్యాడ్ సిచ్యువేషన్ అవుతుంది గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఇంకా ఫన్ ఇయర్ నోట్ ఇంకోటి మాట్లాడాలంటే, ఢిల్లీలో రీసెంట్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటినట్టుంది, 430 or 420 ఏదో ఉంది. అక్కడ కొత్తగా ఒక సర్వీస్ స్టార్ట్ అయింది, ఒక స్టార్టప్స్ లాంటివి స్టార్ట్ అయినాయి, వేర్ ఆక్సిజన్ బార్స్
సపరేట్గా ఉన్నాయి. ఆర్లీ 300 400 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. యూ కెన్ గో మంచి ఆక్సిజన్ తీసుకొని బయటకు వచ్చేయచ్చు. దట్స్ బికమింగ్ అ సర్వీస్. ఇక్కడ హైదరాబాద్లో కూడా సనత్ నగర్ అనుకుంటా, సనత్ నగర్లో అరౌండ్ 300 దాటిందంట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. షాకింగ్ ఇంకా ఏంటంటే ఎంత ఉందో పక్కకు పెడితే ఎంత ఉండాలి అనేది లెక్కేస్తే గుడ్ నంబర్ ఈజ్ 0 to 50 అంట, 50-51 అంట. మోడరేట్ ఈస్ 50 to 100 అంట. ఇంకా రేపు పొద్దున ఇండియా వదిలేసి వెళ్ళిపోవాలా అంటే అఫ్కోర్స్ వేరే దగ్గర బాగుందని కాదు, అందులో చాలా సిటీస్ ఉన్నాయి వేరే కంట్రీస్లో కానీ. బట్ లుకింగ్ అట్ దిస్ పొల్యూషన్ అండ్ ఆల్, అండ్ వి థాట్ అరే ప్రాపర్గా ఎయిర్ క్వాలిటీ గురించి ఒక పాడ్కాస్ట్ కూడా చేయాలరా అన్న ఒక థాట్ కూడా ఉండింది. అగైన్ డైసన్ అనుకుంటా ఢిల్లీలో సడన్గా ఒకటేసారి ఎలివేట్ అయిపోయింది ఎయిర్ ప్యూరిఫైయర్స్ అవి ఇవి అమ్మేయడం. బట్ మోర్ ఇంట్రెస్ట్ ఆన్ దిస్ ఆక్సిజన్ రిలేటెడ్ థింగ్స్. ఓ యా, అంటే ఇప్పుడు ఇందాక హెచ్పాట్ అని మాట్లాడాం కదండి. సో ఇట్స్ రిలేటెడ్ టు అంటే అలాంటిది మోడరేట్ అయినా ఉండొచ్చు, కానీ మనం 50-100 యూర్ టాకింగ్ 300స్లో అంటుంటే దిస్ చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. రైట్. సో వెన్ వీర్ బ్రీదింగ్, అప్పుడు ఆక్సిజన్ మనం బ్రీత్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్స్ గోయింగ్ ఇన్ టు యువర్ లంగ్స్ అండ్ గోయింగ్ ఇన్ టు యువర్ సెల్యులర్ సిస్టమ్. సో దిస్ ఒక స్ట్రెస్ ఇన్ఫ్లమేషన్ బిల్డ్ అవుతుందండి, ఒక ఆక్సిడైజ్డ్ స్ట్రెస్ అంటాం. ఏంటంటే మన సెల్స్కి ప్యూర్ ఆక్సిజన్ కావాలి, ప్యూరెస్ట్ ఎంత వస్తే అంత. బట్ అంతేగాని ఇట్స్ పొల్యూటెడ్ వెళ్తే ఏమవుతుందంటే సెల్యులర్ డెత్ స్టార్ట్ అవుతుంది. రైట్. యా, మైటోకాండ్రియాకి ఎనర్జీ కావాలి, ఆక్సిజన్ కావాలి. సో అది అయిన కొద్ది ఏంటంటే మనం అవి ఒక బ్యాడ్ సెల్స్ లాగా అవుతాయి, ఒక జాంబీ సెల్స్ లాగా. అవి ఏంటంటే దే డోంట్ ప్రొడ్యూస్ ద రైట్, మనకు కావాల్సిన ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయకుండా ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక అలర్జీస్ రావటం, లంగ్స్ పాడవటం, బ్రీదింగ్ అదే ఇన్ఫెక్షన్స్ రావటం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇది క్రానికల్లీ ఎక్స్పోజ్ అవుతాయి. కానీ మనం ఇప్పుడు అందులోనే బతుకుతున్నప్పుడు లుక్ మన సిచ్యువేషన్. సో అట్లీస్ట్ మనం దాని కనుక ప్యూరిఫై చేసుకోగలిగితే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఢిల్లీలో ఆక్సిజన్ బార్స్ పెట్టారని చెప్పి. సో యూజువల్లీ ఆక్సిజన్ బార్స్ అంటే మనకి ఎయిర్పోర్ట్స్లో కూడా కనిపిస్తాం. అదేంటంటే ఒక 2 liters ఆక్సిజన్ అని ఉంటుంది, వెళ్ళి పెట్టుకుని ఒక 2 liters 100% ఉండదు, బట్ కొంచెం బెటర్ ఆక్సిజన్ దాన్ దట్ అనమాట. సో దట్స్ టెంపరరీ, ఇట్స్ గుడ్. బట్ అది కంటిన్యూస్గా ఉంటే ఇంకా బాగుంటుంది. లేనప్పుడు ఏంటంటే మనం అట్లీస్ట్ ఇప్పుడు డ్యామేజ్ అయిందనుకోండి, ఇప్పుడు ఇందాక హెచ్పాట్ అని మాట్లాడాను. సో దట్ వుడ్ బి ఎ పర్ఫెక్ట్ సినారియో. మనం వెళ్ళి ఇఫ్ యూ కెన్ కైండ్ ఆఫ్ మొత్తం ఒక పర్జ్ లాగా ఒక 40-50 minutes కూర్చుని ఆ పార్టికల్స్ అన్నీ మనం తీయగలిగి ఇనఫ్ ఆక్సిజన్ ఇస్తే, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ మనం గ్యాస్ కొట్టినట్టే. కార్లో పెట్రోల్ కొడితే కొన్ని రోజులు ఉంటుంది కదా, అట్లీస్ట్ అది ఇవ్వచ్చు అనమాట. సో అట్లా ఇంకా హెచ్పాట్స్ ఇంకా యూస్ఫుల్. ఇప్పుడు మీరు వెస్ట్రన్ వరల్డ్లో వాడుతున్నాము అన్నాము, అసలు ఇండియాలో లిటరల్లీ సందుకి అంత అవసరం ఉంది బేసిక్లీ ఆఫ్ ద పొల్యూషన్ లాగా. సో దిస్ కెన్ బి వెరీ హెల్ప్ఫుల్ టు వీటిని కాంబాట్ చేయడానికి. డాక్టర్, ఇప్పుడు ఈ యాంటీ ఏజింగ్ కానీ లేకపోతే ఎక్స్పెరిమెంటేషన్, రీసెర్చ్ అండ్ ఆల్ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఐ థాట్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఆల్సో. ఈ బ్రయన్ జాన్సన్ అనే ఒక పర్సన్ ఈ మధ్య కొంచెం హడావిడి చేస్తున్నాడు కాబట్టి అండ్ ఐ వెరీ క్యూరియస్ టు అండర్స్టాండ్ ఏమవుతుంది. ఎందుకంటే ఒక పిక్చర్ చూసాను, టీమ్మేట్ పంపించుండే. హీ ట్వీటెడ్ అబౌట్ హిజ్ ఓన్, అంటే చేతిలో ఒక పెద్ద కవర్ పట్టుకుని దాని నిండా ప్లాస్మా ఉంది, ఐ మీన్ ఒక లిక్విడ్ ఉంది. దిస్ ఈజ్ మై ఓన్ ప్లాస్మా అనేదో పెట్టి ఇంకో అందులోనో తన కిడ్ అండ్ తన ఫాదర్ బ్లడ్ని ప్లాస్మా ఇంజెక్ట్ చేసుకున్నానని సంథింగ్. ఇది చాలా మాట్లాడుతుంటే కొంచెం వియర్డ్ ఉంది వినడానికి, చదవడానికి. First of all, what is he trying to do? Yeah. If you can explain that. Yeah. No, it's basically, I know about that అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కానీ ఇండియాలో కానీ ఇప్పుడు మీ బ్లడ్ ప్రోడక్ట్స్, స్టెమ్ సెల్స్, ప్లేట్లెట్స్ ఏం తీసినా మళ్ళీ మీకే ఇవ్వాలి. లైఫ్ సేవింగ్ ఆర్ట్లో ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్స్ జరుగుతాయి కదా హాస్పిటల్, అది వేరు. ట్రీట్మెంట్ రీజనరేటివ్ కోసం ఇంకొకళ్ళ ప్లాస్మా మీ బాడీలో, ఇంకొకళ్ళ స్టెమ్ సెల్స్ మీ బాడీలో మనకి ఎవిడెన్స్ లేదు. ప్రాబ్లం ఏంటంటే అటు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, అది మీ బాడీలో రియాక్ట్ అవుతుందా అనేది ఇంకా మనకి తెలియదు. సేఫెస్ట్ ఏంటంటే మీ ఓన్ బాడీ ఇవ్వటం అనమాట. సో యుఎస్లో కూడా అంతే, యుఎస్లో కూడా మనది మనకి అన్నమాట. కాకపోతే వెన్ యూ గో టు సౌత్ అమెరికన్ కంట్రీస్ ఉంటాయి, ఇప్పుడు పానమా, కేమన్ ఐలాండ్స్, అట్లా బ్రయన్ జాన్సన్ ఐ థింక్ బాగానే పాపులర్ అయ్యాడు. సో అది హీ కెన్ గో టు వన్ ఆఫ్ దోస్ కంట్రీస్ వెళ్ళాడు. ఏంటంటే సన్ ప్లాస్మా అంటే యంగర్ కదా, అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి.
ఫాదర్ది ఓల్డ్ ప్లాస్మా. ఐ డోంట్ నో ఎందుకు తీసుకున్నాడు కూడా నాకు తెలియదు. బికాజ్ ఈజ్ 40s ఉన్నట్టున్నాడు. సో వాడటం మూలాన ఏంటంటే ఎక్స్ట్రా గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆయనకి ఎక్స్ట్రా గ్రోత్ ఫ్యాక్టర్స్ వస్తుందని. రైట్. కాకపోతే ఏంటంటే దాని రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి తెలియదు, వేరే వాళ్ళది మన బాడీలో పెడితే ఏంటనేది. సో హీ హెస్ డన్ దట్. యుఎస్ నుంచి కిందకి వెళ్ళి సౌత్ అమెరికాలో $billions కదా దాని మీద. యా. ప్లస్ అది కాకుండా స్టెమ్ సెల్స్ బేసిక్లీ ఏంటంటే వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఇంజెక్టెడ్ హిమ్ ఇన్ మల్టిపుల్ జాయింట్స్, 6 జాయింట్స్ తీసుకుని హిప్స్, నీస్, షోల్డర్స్, 2 జాయింట్స్, 50 million యూనిట్స్ సెల్స్, అది ఇంజెక్ట్ చేసుకున్నారు అన్ని జాయింట్స్లో. ఎందుకంటే ఆయనకేమి జాయింట్స్ పాడైపోయి కాదు, 40s ఉన్నాడు, ఇప్పుడు పాడవుతున్నాయి. కానీ దీన్ని ప్రివెంట్ చేయడానికి రైట్ ప్రోయాక్టివ్ అంటాం. ఇప్పుడు మన దగ్గరికి చాలామంది వస్తారు, కొంచెం అరుగుతుందండి, కొంచెం నేను యాక్టివ్ బాగా, కానీ నాకు ఇన్యాక్టివ్ అవ్వాలని లేదు, నేను ఇలాగ యాక్టివ్ ఉండాలి, నాకు నెక్స్ట్ పాడే లోపు చేయండి అని చేస్తాం. చాలామంది పేషెంట్స్కి చేస్తాం. కాకపోతే బ్రయన్ జాన్సన్ ఏంటంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు, చాలా జాయింట్స్ చేస్తున్నాడు. ఎందుకంటే హీఈస్ అ బిలియనర్. So he's got a lot of money. He can go anywhere. So what he's doing ఏంటంటే అన్ని యాంటీ ఏజింగ్ మొడాలిటీస్ అన్నీ ఒక్కొక్కళ్ళు చేసుకుని, మనం అలా కాకుండా ఈయన ఏంటంటే ఆయన బాడీతోనే ఆయన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. సో అదొకటి కమెండబుల్. బట్ కాకపోతే మనం అందరం దాని బిహైండ్ సైన్స్ వైజ్ డూయింగ్ అనేది మనకి తెలియదు. మనకి వై స్టెమ్ సెల్స్తో ఎంత బాగా పనిచేస్తుంది మనకి తెలుసు. సో ఆయన ఒక పాపులర్ ఫిగర్, ఇవన్నీ పాపులరైజ్ చేస్తున్నాడు. సో ఫార్ ఇప్పుడు ఆయన చూస్తుంటే ఏంటంటే ఏజింగ్ బాగానే ఉంది, కొంచెం ఆయన బయాలజికల్ ఏజ్ తగ్గింది, బాగా యాక్టివ్గా ఉంటున్నాడు, డిసీజెస్ లేవు, సో బాగానే పనిచేస్తున్నాయి అన్నమాట ఆయన మీద. అర్థమైందా? సో అది సంథింగ్ మనం కూడా అందరితో ఫాలో అప్ అవుతున్నాం. ఆయన కొంచెం ఎక్స్ట్రీమ్గా చేస్తున్నాడు. ఎందుకంటున్నానంటే ఆ మాట, మనం రికమెండేషన్ ఎలా ఉంటుందంటే మన బాడీది మనం వాడుకుందాం ప్రస్తుతానికి మన బేబీస్ అయినా తీసి మనలో పెట్టుకోవటం, వేరే ఎక్స్టర్నల్ సోర్సెస్ పెట్టుకోవటం అలాంటివి చేయొద్దు మనం. ఎందుకంటే మనకి తెలియదు, ఇప్పుడు ఒక 5 years 6 years తర్వాత వాటితో ట్యూమర్ వస్తుందా, ఇప్పుడు వేరే వాళ్ళ సెల్స్ నా దాంట్లో పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందా అయినా నాకు తెలియదు ఎట్లా అవుతుంది. కానీ నా సెల్స్ నాలో ఉంటే నాకు తెలుసు, ఏమున్నా నాలోనే ఉన్నాయి కాబట్టి నాకు కొత్తగా ఏం రాదు. సో అది నేను రికమెండ్ చేయను. అర్థమైందో? రికమెండే కాదు, అసలు లీగల్ కూడా కాదు ఈ కంట్రీలో, యుఎస్లో కూడా కాదు. సో ఈ డస్ ఇట్ ఇన్ అదర్ కంట్రీస్ అట్లాంటి. బట్ అదర్ థింగ్స్, ఇప్పుడు ఆయన ఫాలో యర్ డైట్, ఫాలో యర్ ఎక్సర్సైజ్ అండ్ స్లీపింగ్ ప్యాటర్న్స్, ఫాస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మాత్రం మనం ఆయన నుంచి కరెక్ట్ మెథడాలజీ చేస్తున్నాడు, అవి నేర్చుకోవచ్చు. రైట్. మేము మా ప్యాటర్న్ ఆఫ్ స్టడీ చేస్తున్నప్పుడు ఓ ట్రాన్స్కి తీసుకెళ్ళిపోయింది టాపికే, ఈ స్టెమ్ సెల్స్ అని, స్టడీ ఆఫ్ బ్లడ్ అని, ఈ రీసెర్చ్ కొంచెం మేబీ ఏమన్నా తెలియదు కానీ కొంచెం వింతగా, వియర్డ్గా, చదవడానికి కూడా వియర్డ్గా ఉన్నవి. అసలు వై ఇస్ దిస్ టాపిక్ లైక్ దిస్, ఎందుకు మరీ అనీజీ ఉండింది నాకు యాక్చువల్లీ. బట్ గెట్ యూస్ టు ఇట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంకా రియాలిటీ. ఇది మీరు అన్నట్టు స్టెమ్ సెల్స్, బయోలాజికల్స్, రీజనరేటివ్ ఫీల్డ్ అనమాట. ఇట్స్ గ్రోయింగ్ ఎట్ ద ఫాస్టెస్ట్ రేట్ కంపేర్ టు ఎనీ అదర్ ఫీల్డ్ ఈ రోజుల్లో చూసుకుంటే. సో ఇట్స్ ట్రెమెండస్. ఇంకా 5 yearsలో what we'll do, 10 yearsలో what we'll do అనేది అంటే ఇట్స్ ఆల్మోస్ట్ రియాలిటీ. నాకు ఈ రీసెర్చర్స్ ఆస్పెక్ట్లో నేను కొన్ని చదివాను. ఐ డోంట్ వాంట్ టు మిస్రెప్రజెంటేట్ ఆర్ తప్పుగా చెప్పకూడదని. అంటే మీకు తెలిసిన కపుల్ ఆఫ్ రీసెర్చర్స్ విచ్ ఆర్ అంటే ఇలా కూడా అవుతాయా అనే రీసెర్చర్స్ ఏమైనా ఉన్నాయా బ్లడ్ గురించి? కానీ రోజు కొత్తగా అంటే ఇది ఇప్పుడు ఎలా జరుగుతుంది అంటే అండి, ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద రీసెర్చ్ వరల్డ్ వైడ్, మనకి పబ్మెడ్ అని ఉంటుంది, కొన్ని ఆర్గనైజేషన్స్లో ద రీసెర్చెస్ జరుగుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద రీసెర్చెస్ ఈ ఫీల్డ్లోనే జరుగుతున్నాయి. ఏది యాంటీ ఏజింగ్ కానీ, స్టెమ్ సెల్స్ గురించి కానీ, ప్లేట్లెట్స్ గురించి కానీ, బయోలాజిక్స్ అంటాం. అంటే ఎట్లా మనం రెగ్యులర్గా ట్రీట్ చేసే మనిషిని ఎట్లా ట్రీటే కాదు ప్రివెంట్ కూడా ఎలా చేయవచ్చు అని చెప్పి. సో ఎవ్రీడే ఒక కొత్త స్టడీ వస్తూనే ఉంది.
బ్రెయిన్ గురించి అవ్వచ్చు, హార్ట్ గురించి అవ్వచ్చు, జాయింట్స్ గురించి అవ్వచ్చు. ఇండియాలో కూడా అది ఈవెన్ మన ఆర్గనైజేషన్లో కూడా హైదరాబాద్లో వీ హ్యావ్ రీసెర్చ్ ఫెసిలిటీ వీ పబ్లిష్డ్ అనమాట. సో దిస్ ఇస్ సంథింగ్ ఇంకా మీరు చూసుకుంటే ఇంకా ఎర్లీ స్టేజెస్లోనే ఉన్నాం. ఇప్పటికే చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి ఇది ఆర్థోపెడిక్స్లో. సో యూ కెన్ ఓన్లీ ఇమాజిన్ వాట్ విల్ హ్యాపెన్. ఆర్థోపెడిక్స్ ఏంటంటే బాగా అడ్వాన్స్, ఎందుకంటే ఒక 20-25 years నుంచి స్పోర్ట్స్ పీపుల్లో ఇంజురీస్ అవ్వటం, స్టెమ్ సెల్స్ వాడటం, వాళ్ళు మళ్ళీ ఆడుకోవటం, ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ ప్లేయర్స్ అంతా ఎలా జరుగుతుంది అదంతా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో ఈ టైంకి వచ్చేసరికి ఏంటంటే మాకు ఆల్రెడీ ఇనఫ్ ఒక బేస్ ఏర్పడిపోయింది. ఇది ఇన్ని ఏళ్ళుగా జరుగుతుంది, ఇంత రిజల్ట్స్ వస్తున్నాయి, దీని ప్రోటోకాల్స్ ఏంటి, ఎలా చేయాలనేది ఆల్రెడీ ఆర్థోపెడిక్స్ స్టెమ్ సెల్స్ ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చేసింది. వేరే స్టెమ్ సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్ అవన్నీ ఉన్నాయి కదండి, అవి కూడా ఒక స్టేజ్కి వస్తున్నాయి. కానీ ఇంకా ఫుల్గా ఒక క్లినికల్ ఇప్పుడు వెళ్ళి మీ హార్ట్లో స్టెమ్ సెల్స్ ఎక్కిచ్చేయటం ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. రైట్, ఇప్పుడు అంటున్నాను రాలేదని, 2 years తర్వాత వచ్చేసిందని కూడా అనవచ్చు, అంత ఫాస్ట్గా నడుస్తున్నాయి అన్నమాట. సో ఎవ్రీ డే దెర్ ఈస్ సంథింగ్ ఆర్ ద అదర్ హ్యాపెనింగ్. ఇప్పుడు స్టెమ్ సెల్స్ అని మాట్లాడుతున్నాం అనుకోండి, స్టెమ్ సెల్స్ రకాలు ఉంటాయి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు బేబీ పుట్టినప్పుడు మనం ఆ సెల్స్ తీసి స్టోర్ చేద్దాం అంటారు కదా. సో అది బాగానే జరుగుతుంది, ఇండియాలో కూడా జరుగుతుంది, వరల్డ్ వైడ్ జరుగుతుంది. అది ఒక రకమైన స్టెమ్ సెల్స్. ఇంకొకటి ఏంటంటే ఎంబ్రియో, అంటే ఇంకా బేబీ పుట్టినప్పుడు నుంచి తీసే ఉంటాయి. అది పుట్టినప్పటి నుంచి ఇంకా బేబీ అవ్వక ముందు నుంచి, ఏది ముందు ఒక ఫెర్టిలైజేషన్ స్పెర్మ్ అండ్ ఎగ్ అయిన తర్వాత జైగోట్ అంటారు కదా. సో అది మళ్ళీ ఒక ఎంబ్రియో అయ్యి ఒక బేబీ అవుతుంది ఏది ప్రెగ్నెన్సీలోకి. ఆ స్టేజ్లో కూడా స్టెమ్ సెల్స్ తీయవచ్చు, కాల్డ్ ఎంబ్రియానిక్ సెల్స్. కాకపోతే చాలా ఎథికల్ ఇష్యూస్. ఏమవుతుందంటే ఎంబ్రియో నుంచి స్టెమ్ సెల్స్ తీసినప్పుడు ఆ ఎంబ్రియో ఇంకా లైఫ్ ఉండదు. రైట్, సో దట్స్ వెరీ అన్ఎథికల్. ముందుకే తీసినట్టు కదా. సో కాకపోతే ఏంటంటే మన రీసెర్చ్ అసలు అక్కడే మొదలైంది, అసలు అది పనిచేస్తుందా లేదా అని. కొన్నేళ్ల క్రితం ఒక 20-25 years ago ఎంబ్రియానిక్ రీసెర్చ్ యుఎస్లో జరిగింది, కొంచెం చైనాలో జరుగుతుంది, ఇట్లా మల్టిపుల్ కంట్రీస్లో మొదలుపెట్టారు. ఎలా అంటే ఇప్పుడు మన ఫెర్టిలిటీ క్లినిక్స్ ఉంటాయి కదా, ఫెర్టిలిటీ క్లినిక్స్లో ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి ఉంచుతారు. అవును. తర్వాత అందులో 1 or 2 ఎంబ్రియోసే పనికొస్తాయి. సో ది అదర్స్ అన్ఫార్చునేట్లీ డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. కానీ మన ఉద్దేశం ఏంటంటే అది కూడా లైఫే కదా. సో అన్ఎథికల్ అయిపోయింది అప్పుడు ఆ ఎంబ్రియోని తీసి చేయడం. కానీ అట్లా మొదలైంది. ఎంబ్రియో సెల్స్లో మన సెల్స్లో తేడా ఉంటుంది. ఎంబ్రియో సెల్స్ ఏంటంటే ప్లూరిపొటెంట్. ప్లూరిపొటెంట్ అంటే ఆ సెల్స్ కెన్ ఫామ్, మీ బాడీలో ఏ ఆర్గన్ అయినా ఫామ్ చేయవచ్చు. మీ స్కిన్ చేయవచ్చు, మీ హార్ట్ చేయవచ్చు, లంగ్స్ చేయవచ్చు, ఎందుకంటే ఆర్గన్ నుంచే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జైగోట్ అన్నాం కదా, స్పెర్మ్ అండ్ ఎగ్, ఒక సెల్, 2 cells, 4 cells, నాట్ ఓన్లీ మల్టిప్లై అవటమే కాదు డిఫరెన్షియేట్ కూడా అవుతాయి. అంటే ఏంటంటే ఓకే ఇది హార్ట్ సెల్, ఇది లంగ్ సెల్, అంటే ఒక మనం ఈ బాడీ వచ్చిందంటే ముందు ఇలా ఒక సెల్తోనే స్టార్ట్ చేసాం, ఆ సెల్ ఇట్లా డబుల్ అయింది, క్వాడ్రుపుల్ అయింది, ఆ సెల్ స్కిన్ అయింది, హెయిర్ అయింది, అట్లా ఎంబ్రియానిక్. సో ట్రెమెండస్ పొటెన్షియల్ ఉంది. కాకపోతే ఎథికల్ ఇష్యూస్. రైట్. అండ్ సో లాట్ ఆఫ్ పీపుల్ ఫీల్ లైక్ ఓకే దిస్ ఈజ్ నాట్ ద వే టు డూ ఇట్. అప్పుడు ఏమైందంటే దేర్ ఈజ్ అ సైంటిస్ట్ నేమ్డ్ ఎమనాకా, ఓకే, జపాన్లో, షిన్యా ఎమనాకా, నాట్ టూ లాంగ్ ఎగో 2006లోనే ఏం చేశారంటే, సో బేబీస్ని చంపకుండా ఇలాంటిది లేకుండా ఇట్లా ఆర్గన్స్ని పుట్టించవచ్చా, కెన్ వి డూ ఇట్ అని ఏం చేశారంటే రెగ్యులర్ మన అడల్ట్ సెల్స్, మన స్కిన్ సెల్స్ తీసుకుని రీప్రోగ్రామ్ చేశారు. ఇప్పుడు మన సెల్లో ఏముంటుందండి, మైటోకాండ్రియా, డిఎన్ఏ ఉంటుంది కదా. ఏం చేశారంటే ఇప్పుడు బేబీ ఎంబ్రియోలో ఉన్న డిఎన్ఏ ఉంటుంది కదా, ఏసీజీటీ అని చైన్స్ ఉంటాయి, ఆ 4 ఫ్యాక్టర్స్ని రెగ్యులర్ సెల్లో ఇంజెక్ట్ చేశారు, చేసి దాన్ని ప్రొడ్యూస్ చేశారు. చేస్తే అదేమవుతుంది, ఎంబ్రియో సెల్ లాగా పనిచేస్తుంది. ఇట్స్ కాల్డ్ ఇండ్యూస్డ్
ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్. మన రెగ్యులర్ సెల్ది మల్టిపుల్ పొటెన్సీ లాగా చేశారు. చేసి ఆర్గన్ని ప్రొడ్యూస్ చేయవచ్చు, వేరే టిష్యూస్ని ప్రొడ్యూస్ చేయవచ్చు, బేబీని చంపక్కర్లేదు. సో అది ఐపీసీ సెల్స్ అంటారు. రైట్. సో ఇవన్నీ ఏంటంటే రీసెర్చ్లో బాగా నడుస్తున్నాయి ఇప్పుడు. ఏ జబ్బులుకి ఏది పనికి వస్తుంది, మనకి ఏ ఆర్గన్కి ఎలా మార్చుకోవాలో జరుగుతుంది. అదొకటి. సో ఎంబ్రియానిక్ ఒకటి, రైట్, ఐపీఎస్ అనేది ఒకటి. కానీ ఇదంతా మన రెగ్యులర్ లైఫ్లో అంత పనికిరాదు ప్రస్తుతానికి. రైట్. 5 years తర్వాత పనికి వస్తుందంటే అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అడల్ట్ స్టెమ్ సెల్స్. అడల్ట్ అంటే ఇప్పుడు మీరు, నేను, మామూలుగా అందరూ మన బాడీలో ఏముంటాయి అంటే ఆ ప్లూరిపొటెంట్ సెల్స్ ఉండవు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫార్మ్డ్. సో నాకు ఆల్రెడీ నా స్కిన్ సెల్స్ స్కిన్ అయిపోయింది, హార్ట్ సెల్స్ హార్ట్ అయిపోయింది, జాయింట్ ఏ సెల్స్ ఆ సెల్స్ అయిపోయినాయి, స్టెమ్ సెల్స్. అవి అరిగిపోతూ ఉంటాయి, డిజనరేట్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఉన్న స్టెమ్ సెల్స్ మళ్ళీ వాటిని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, కానీ ఆ సెల్సే వస్తాయి. సో దీన్ని అడల్ట్ సెల్స్ అంటాం. రైట్. సో ఈ ఫీల్డ్ ఏంటంటే మీ బాడీలోంచి ఇప్పుడే తీసి ఎక్కడైతే అరుగుతుందో అక్కడ పెట్టవచ్చు. మళ్ళీ మీ బాడీ సెల్సే కాబట్టి మీకేమి ప్రాబ్లం ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఆ కార్ట్లేజ్ అరిగితే కార్ట్లేజ్లో పెట్టవచ్చు. సో దే కెన్ బికమ్ కార్ట్లేజ్ అంటే జనరల్గా తెలుగులో గుజ్జు అంటారు. గుజ్జు లాంటిది, సాఫ్ట్ టిష్యూ అనుకోండి, బోన్కి మధ్యలో ఉంటుంది, వాటిలో పెట్టచ్చు. టెండన్ అంటాం కాదు, ఇప్పుడు ఈ రొటేటర్ కఫ్ అంటాం. డిస్క్ అని ఉంటుంది, డిస్క్ అరుగుతుంటే పెడితే ఏంటంటే సో ఆ డిస్క్ లోపల పెడితే ఏంటంటే ఈ మన అడల్ట్ సెల్స్ ఆ స్ట్రక్చర్స్ అవుతాయి. అదనమాట. అంటే మనకి కూడా అవుతాయి, కానీ ఇలా 4-5 స్ట్రక్చర్సే అవుతాయి అన్నమాట. సో ఆ కేపబిలిటీ మన బాడీలో ఉంటుంది, అందరి బాడీలో ఉంటుంది. సో అందరి బాడీలో ఉంటుంది కాబట్టి మనం వేరే నుంచి తీయక్కర్లేదు, ఎక్కడి నుంచి తీయక్కర్లేదు. మన బాడీ రోజుకి మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతాయి. రైట్. ఎవ్రీడే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ బాడీ ఆల్మోస్ట్ ఒక లెక్క చూసుకుంటే 80 billion స్టెమ్ సెల్స్ ఆన్ అన్ యావరేజ్. ఇవాళ మార్నింగ్ వంశీ ఒక మనిషి బై ఈవినింగ్ టైం కల్లా ఒక సెల్యులర్ ఒక ఎక్స్చేంజ్ జరిగిపోతుంది. అంటే ఇప్పుడు స్కిన్ పోయి కింద నుంచి స్కిన్, మన గట్ సెల్స్ అట్లా రీప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది బాడీ. ఎందుకంటే ఈ స్టెమ్ సెల్స్ ఇట్లా ఒక పవర్ ఏమో 2గా మల్టిప్లై అవ్వటం, ఇంకొక పవర్ ఏంటంటే కన్వర్ట్ అవ్వటం టిష్యూస్కి అనమాట. సో అట్లా నాన్ స్టాప్ అవుతూనే ఉంటుంది. అప్పుడు మనం ఏంటంటే ఎక్కడైతే తక్కువైందో, ఇప్పుడు షోల్డర్ కానీ, నీ కానీ, ఎక్కడైనా బ్యాక్ కానీ, ఎల్బో కానీ, హిప్ కానీ, కార్ట్లేజ్ ఎక్కడైతే తగ్గి ఆర్థరైటిస్ ఎక్కడైతే వస్తుందో ఆర్ ఇంజురీ ఎక్కడైతే ఉందో, మనం ఏంటంటే ఈ సెల్స్ని తీసి బోన్ మ్యారో నుంచి తీసి ఆ ఏరియాలో ప్లేస్ చేయటం వలన మళ్ళీ ఆ ఏరియాకి రీజనరేషన్ క్రియేట్ చేయవచ్చు అన్నమాట. అది దిస్ ఈజ్ బీన్ గోయింగ్ ఆన్, ఇప్పుడు జరుగుతున్నది. ఇది ఫ్యూచర్ కాదు, ఇది ప్రజెంట్లో జరుగుతున్నది. ఈ రకంగా మనం జాయింట్ ప్రాబ్లమ్స్, ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్, ఎనీథింగ్ మస్కులోస్కెల్టల్ మన బాడీలో ఉన్న వాటినన్నిటిని బాగు చేయవచ్చు అనమాట. దీని మూలాన ఏంటంటే ఒక ఎథికల్ ఇష్యూస్ కానీ వేరే ప్రాణం అలాంటి అవసరం ఉండదు. మన బాడీలోంచి తీయవచ్చు, మళ్ళీ మన బాడీ ప్రొడ్యూస్ చేయవచ్చు. అడల్ట్ స్టెమ్ సెల్స్ రీజనరేటివ్ మెడిసిన్ ఇప్పుడు జరుగుతుంది అదనమాట. రైట్. అంటే నేను కూడా ఈ సర్జికల్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి బేసిక్ స్టడీ చేస్తున్నప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానీ, మెడికల్ కమిషన్ కానీ ఇవి చెప్పిన ఫ్యాక్ట్స్ ప్రకారం చూస్తున్నప్పుడు, అంటే ఇండియాలో ఇండియా ఉన్నాయి, కొన్ని యూఎస్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. అట్లీస్ట్ 15 lakh ఇండియన్ పేషెంట్స్ అంటే ఆఫ్టర్ ది సర్జికల్ ట్రీట్మెంట్స్ అని, ఆ సర్జికల్ సైట్లో ఎక్కడైతే సర్జరీ అవుతుందో అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ. అంటే 15 లక్షల మందికి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? అంటే ఈజ్ ఇట్ రాంగ్ సర్జికల్ ప్రొసీజర్? దాంతోపాటు ఇంకోటి ఏం చూసానంటే ఇండియాలో అయినా కంప్లీట్ నీ రీప్లేస్మెంట్ కేసెస్లో అట్లీస్ట్ 48% వర్ నాట్ యాక్చువల్లీ నీడెడ్. అవసరం లేకుండా కూడా నీ రీప్లేస్మెంట్స్ అయినాయి అనే ఒక ఫ్యాక్ట్ చూసిన ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇంకా ఆ ఇయర్లో తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి. సో ఆ సెన్స్లో అగైన్ సబ్జెక్ట్ టు కరెక్షన్. అసలు నాకు డౌట్ ఏంటంటే సర్జికల్ ట్రీట్మెంట్స్ నిజంగా ఇట్లా అన్నెసెసరీగా చేస్తున్నారా అనే ఒక దగ్గర నుంచి తిరుగుతూ, సరే నాన్ సర్జికల్ ఎంతవరకు కరెక్ట్ అనే ఒక డౌట్ నుంచి వచ్చిందనమాట. అండ్ కొన్నిసార్లు మాట్లాడితే కొంతమంది డాక్టర్స్ కానీ కొంతమంది దే సే దట్ ఈ స్టెమ్ సెల్స్ కానీ లేకపోతే ఇవన్నీ స్కామ్ ఆఫ్ ది సెంచురీ అంటారు. లైక్ ఐ వాంటెడ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్. సర్జరీ ఎందుకు ఎక్కువ జరుగుతుంది అనేది ఏంటంటే మన ఇండియాలో వీఆర్ హెవీలీ సర్జరీ ఫోకస్డ్ కంట్రీ. ఓకే. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మీకు చెస్ట్ పెయిన్ వచ్చిందనుకోండి, కార్డియాక్ సర్జన్ దగ్గరికి వెళ్తారా, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారా? కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. లేదు కార్డియాక్ ఆపరేషన్ కావాలంటే కార్డియాక్ సర్జన్ దగ్గరికి వెళ్తారు. అదే ఆర్థోపెడిక్ దెబ్బ తగిలింది అనుకోండి, ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తారా, ఆర్థోపెడిక్ డాక్టర్ సర్జన్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉండరు. ఇప్పుడు ఇట్లా మనలాగా రీజనరేటివ్ స్పెషలిస్ట్ ఇది కొత్త ఫీల్డ్ కదా. సో ఇండియాలో ఏంటంటే హెవీలీ సర్జన్ బేస్డ్ కంట్రీ. ప్రతి దెబ్బకి సర్జరీ అక్కర్లేదు, అర్థమైందా? సో ఒక బయాస్ ఉంటుంది. న్యాచురల్లీ సర్జన్స్ లైక్ టు డూ సర్జరీ. కాకపోతే ఏంటంటే ఈ ఫీల్డ్ రీజనరేటివ్ ఫీల్డ్, నాన్ సర్జికల్ ఫీల్డ్ అంత ఇండియాలో అంత గ్రో అవ్వలేదు. కాబట్టి మనకి చిన్నప్పటి నుంచి పెరిగిద్దంతా అరే దెబ్బ తగిలింది, సర్జన్ దగ్గరికి వెళ్దాం, ఆపరేషన్ చేసుకుందాం. ఆపరేషన్ క్యాండిడేట్ కాకపోతే చేసేది ఏముండదు, ఫిజికల్ థెరపీ అట్లా అట్లా సఫర్ అవటం. ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఏమైందంటే సర్జరీల పని అంత అవసరం లేదు అందరికీ, కొంతమంది కావాలి. ఈ మొదటి స్టేజ్లో చిన్న చిన్న దెబ్బలు, చిన్న ఆర్థరైటిస్, స్టేజ్ 1, 2, 3లకి ఆపరేషన్ అక్కర్లేదు. కానీ ఇండియాలో ఎందుకు ఎక్కువ జరుగుతుందంటే ఈ మధ్య ట్రీట్మెంట్స్ లేవు కాబట్టి ఎక్కువ, ఇప్పుడు దాకా ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ లేవు కాబట్టి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే సర్జరీ అంటే చాలా ఇన్వాల్వ్ అయి ఉంటుందండి. ఏంటంటే ముందు కటింగ్ ఉంటుంది, రైట్? ఇంకోటి ఏంటంటే మనం మారుస్తున్నామా, జాయింట్ని తీసి జాయింట్ని మారుస్తున్నామా. ఇంకోటి ఏంటంటే ఎనస్థీజియా, బాడీని ఒక మెషిన్లో పెట్టడం ఎనస్థీజియాలో. సో మనిషి అది తట్టుకోగలడా, వేరే ప్రాబ్లమ్స్. కట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుందా, మనము ఒరిజినల్ జాయింట్ తీసి మెటల్ పెట్టినప్పుడు అది సక్సెస్ అవుతుందా. సో ఈ రిస్క్లన్నీ ఉన్నాయి. ఎక్కువ మందికి సక్సెస్ అవ్వచ్చు, ఎక్కువ మందికి కాంప్లికేషన్స్, ఫెయిల్యూర్స్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే సర్జరీ అంటే అలా వెళ్ళి ఇలా వచ్చేది కాదు. సక్సెస్ అవుతుంది, చాలా మంది బాగా చేస్తారు, మంచి డాక్టర్లు ఉన్నారు. కాకపోతే ఆ రిస్క్ అనేది రిస్క్ ఉంటుంది అందరికీ. సో దట్స్ వై కాంప్లికేషన్స్ విత్ ఎనీ సర్జరీ, ఆర్థోపెడికే కాదు, సర్జరీ అంటేనే కాంప్లికేషన్. కానీ కొంతమందికి తప్పదు. కొంతమందికి ఏంటంటే సర్జరీ అవసరం లేదు. యాక్చువల్లీ కొంతమంది కాదు, 10 మందిలో 8 మందికి ఆపరేషన్ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు 10 మంది కాలు నొప్పితో వచ్చారు మన దగ్గర. ఒకళ్ళు ఇప్పుడిప్పుడే మొదలై వస్తారు, ఒకళ్ళు 1, 2, 3 years అంటారు. అంటే స్టేజ్ 1లో వస్తారు, స్టేజ్ 2లో వస్తారు, 3లో వస్తారు, 4లో వస్తారు. 4 అంటే ఏంటంటే ఇక్కడ మరీ బోన్ మీద బోన్ వచ్చేసి ఇంకా స్పేస్ లేదు, అక్కడ స్పేస్ లేదు. ఆ కార్టిలేజ్ అంటాం కదా, గుజ్జు అంటాం, అదంతా పోయినట్టు. అది గుజ్జులానే ఉంటుంది అసలు యాక్చువల్గా అయితే. గుజ్జు కాదండి, అది గుజ్జు అంటే లిక్విడ్ కదా. ఇది మోర్ లైక్ రబ్బర్ అనుకోండి, ఒక రబ్బర్ లేయర్ లాగా ఉంటుంది, కుషన్ లాగా. సో మొత్తం పోయింది అనుకోండి, పోయి బోన్ టచ్ అవుతుంది అనుకోండి, ఇంకా దాన్ని మనం రిపేర్ చేయలేం. ఆ స్టేజ్ 4 వాళ్ళకి సర్జరీ చాలా మంచిది. కానీ ఈ 4 స్టేజ్లో ఒక్కళ్ళకే సర్జరీ కావాలి. కానీ ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా ట్రీట్మెంట్స్ లేవనుకోండి, ఏం చేస్తారు, కొంచెం సర్జరీలు ముందు చేయటం, రైట్? అందుకని కొంచెం ఆ సర్జరీ ఎక్కువ నడుస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే ఈ ముందు స్టేజెస్ వాళ్ళని ఇప్పుడే బాగు చేసామనుకోండి, కార్టిలేజ్ కొంచెం ఉంది, వితౌట్ సర్జరీ. ఇప్పుడు మన స్టెమ్ సెల్స్ కానీ రీజనరేటివ్ అని మాట్లాడుతున్నాం కదా, వీటితో ఏంటంటే వాటిని రిపేర్ చేయవచ్చు, కార్టిలేజ్ని రిపేర్ చేయవచ్చు, జాయింట్ని ఇంప్రూవ్ చేయవచ్చు, స్టెమ్ సెల్ని గ్రో చేయవచ్చు, అక్కడ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయవచ్చు. అంటే ఒక ఆర్థరైటిస్ అనే జాయింట్ని కొంచెం నార్మలైజ్ చేయవచ్చు, రెగ్యులర్ జాయింట్ లాగా చేయవచ్చు అన్నమాట. సో అట్లా చేయటం మూలాన ఆపరేషన్ అందరికీ అవసరం లేదు, కొంతమందికి కావాలి, 100% కావాలి వాళ్ళకి. అంతేగాని ప్రతి స్టేజ్ వాళ్ళకి ఆపరేషన్ అక్కర్లేదు. రైట్. సో మీరు ఇందాక అన్న పాయింట్ స్కామ్ అని, పాజిటివ్స్ కంటే నెగిటివ్ ఎక్కువ విన్నాను అందుకని. నేను అంటే బేసికలీ ఇక్కడ ఎక్కువ వింటాను. లైక్ ఇట్లా మిగతా అంతా ఏంటంటే ఒక సైన్స్ బేస్డ్ నడుస్తుంది అంతే కదా వరల్డ్ వైడ్. ఇప్పుడు యుఎస్లో ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక 10-15 ఏళ్ళ క్రితం ఇదే జరిగేది, ఇది పనిచేయదు, ఇది కొత్తది. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ రీసెర్చ్ చూడటం, వాళ్ళ పేషెంట్సే బాగా అవ్వటం, ఆర్థోపెడిక్ సర్జన్సే స్టెమ్ సెల్స్ చేయటం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ సొసైటీలో ఏం జరుగుతుందంటే ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ పేరుతో చాలా రీజనరేటివ్ జరగట్లేదు.
కొన్ని పెయిన్ మేనేజ్మెంట్ లాంటి అది ప్రొసీజర్ గంటలు 2 గంటలు తగ్గిపోతాయి, లేకపోతే ఒక రోజులో పెయిన్ పోతుంది అని చెప్పి బీన్ సీయింగ్ యాడ్స్ అనమాట. అదే మరి మీకు 10 ఏళ్ళ నుంచి ఆర్థరైటిస్ ఉండి 2 గంటలు ఆర్థరైటిస్ పోతుందంటే అది ఎలా నమ్ముతాం చెప్పండి. వాట్ హ్యాపెన్స్ దేర్ మరి? అంటే ఇప్పుడు బేసిక్లీ ఇప్పుడు నీది తీసుకోండి, నీ వెరీ కామన్ నీ ఆర్థరైటిస్ చాలా షల్ వి షో ది మోడల్ ఆర్ సంథింగ్? యా ఓకే. సో ఇప్పుడు ఈ నీ ఉందండి, నీలో ఈ బోన్కి మధ్యలో ఈ గుజ్జు అంటే దీనికి ఉంటుంది అనమాట, కుషన్. ఓకే. అది ఇది మెనిస్కస్ అంటాం, ఒక రబ్బర్ లాగా. మనకి ఇది కావాలి, రైట్, ఇది కావాలి. ఇది పోతుంది అనుకోండి, ఇది కట్ అవటం మొదలవుతుంది. కొంతమందికి ఇంజురీతో అవుతుంది, కొంతమందికి ఏజ్తో కూడా అవుతుంది. ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ అంటే ఇది అరగటం. ఇందాక అన్నట్టు ఇది మొత్తం అరిగిపోయింది అనుకోండి, ఇది బోన్ మీద బోన్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆపరేషన్ కావాలి, మొత్తం మారిపోతుంది, మొత్తం మారాలి, వాళ్ళకి తప్పదు ఇంకా. బట్ చాలా మందికి అలా ఉండదు. ఎవరు అది స్టేజ్ 4 అంటాం కదా, ఎవరు స్టేజ్ 4లో ఫస్ట్ టైం రారు. ఈ నొప్పి అనేది ఎప్పుడో స్టేజ్ 1లోనే మొదలవుతుంది మనందరికీ, కానీ 1 నుంచి 2కి వెళ్తారు. ఏమవుతుందంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, నీకు అంత పర్లేదమ్మా, నువ్వు కొంచెం పనులు చేయ, మాకు ఇంట్లో ఉండు, మందులు వేసుకో అంటాం, ఫిజికల్ థెరపీ. ఇంకొక డాక్టరు మళ్ళీ పర్లేదు బాగా పాడైనప్పుడు సర్జరీ చేద్దాం. వాళ్ళు ఏమవుతుంది, స్టేజ్ 1లో మొదలైన వాళ్ళు పాపం 1 year 2 years 3 years అయ్యేసరికి స్టేజ్ 2 3 4కి వెళ్తారు. ఇంకా అప్పుడు తప్పదు కదా సర్జరీ. అది ఇప్పుడు స్టేజ్ 1లోనే మనం దీన్ని బాగు చేస్తే ఇంకా స్టేజ్ 4 ఉండదు కదా. రైట్. ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలి 4కి వెళ్ళటం వేరు. ఈ స్టేజ్ 1 2 3 మనకి నిద్రలేసేసరికి అవ్వదు, కొన్ని ఏళ్ళు పడుతుంది. సో స్టేజ్ 1 2లో బాగు చేయాలి. యా. సో మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వీటికి నర్వ్స్ అని ఉంటాయండి ఇక్కడ. ఈ జెనిక్యులర్ నర్వ్స్ అని దీనికి కింద నర్వ్స్ ఉంటాయి. ఈ నర్వ్స్ ఈ పెయిన్ చెప్తుంది మనకి, పెయిన్ ఉంది, ఆర్థరైటిస్ ఉందని చెప్తా ఉంటుంది. నర్వ్స్ త్రూ తెలుస్తుంది మనకి పెయిన్ ఉందని తెలుస్తుంది. సో ఇప్పుడు ఇందాక అన్నాం కదా, కొన్ని పెయిన్ మేనేజ్మెంట్ చేసి రీజనరేటివ్ అంటారు అని. పెయిన్ మేనేజ్మెంట్లో ఏం జరుగుతుంది అంటే, ఈ నర్వ్స్ని కాల్చొచ్చు. ఓకే. రేడియో ఫ్రీక్వెన్సీ అంటారు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఓకే. సో ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ లాగా పెట్టి ఈ నర్వ్ని కొంచెం వేడి చేయొచ్చు. చేయటం వల్ల ఏంటంటే నొప్పి తెలియదు. మీరు అన్నారు కదా, గంటలో మాయమైపోతుంది నొప్పి అంటే, ఇలా మాయమవుతుంది. అంతేగాని మీ ఆర్థరైటిస్ బాగా అయ్యి మాయం అవ్వట్లేదు. వీటిని కాలుస్తున్నారు కాబట్టి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, RFA అంటారు. అది చేయటం మూలాన ఏం జరుగుతుందంటే నొప్పి తెలియట్లేదు. పేషెంట్కి తెలుస్తుంది చేస్తున్నారని చెప్తారా, చేస్తున్నారని ఎక్కువ మంది చెప్పట్లేదు. పేషెంట్ ఏమంటారంటే, మన దగ్గరికి వచ్చారనుకోండి, ఏం జరిగిందమ్మా నీకు అంటే, PRP ఇచ్చారండి, నాకు గంటలో మాయమైపోయింది. అది తప్పు. అది రీజనరేటివ్ మెడిసిన్ కాదు, అది పెయిన్ మేనేజ్మెంట్. అది ఎందుకంటే ఇది చేయటం మూలాన నొప్పి తగ్గుతుంది, తర్వాత PRP ఇచ్చారు అంటారు. సో PRP మూలాన తగ్గింది అంటాం. చాలామంది పేషెంట్స్కి ఏం జరిగిందో తెలియట్లేదు. అది మనం ఇది ఒక రకంగా మోసమే కదా సార్. మరి అంతే కదండి. ఇప్పుడు డాక్టర్స్గా మాకు ఒక ప్రివిలేజ్ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు మీరు నా దగ్గరికి వస్తున్నారు, మరి నేను మీకు సరైన సలహా ఇవ్వాలి, సైన్స్ ఎక్కడ ఉందో చెప్పాలి, తర్వాత మీరు డెసిషన్ తీసుకోవాలి. అంతేగాని నేను ఆ పొజిషన్లో ఉన్నానని చెప్పి దాన్ని మిస్యూజ్ చేయటం, అన్ఎథికల్గా చేయటం తప్పు కదా. సో మీ కండిషన్ చెప్పాలి, సైన్స్ ఎంతవరకు ఉందో మీరు చెప్తే మీరు రీసెర్చ్ చేసుకుని, ఓకే నాకు ఇది పనికి వస్తుంది, నేను ఇది చేసుకుంటాను, అలా జరగాలి. ఇప్పుడు ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అంటున్నాం కదండి, కొంతమంది కావాలి. ఎందుకు కావాలంటే, ఇప్పుడు ఈ నీ పాడైపోయింది అనుకోండి, బాగా పాడైపోయి నేను నీ రిప్లేస్మెంట్ చేసుకుంటాను, మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకుంటాను, కానీ ఇప్పుడే వద్దు, ఒక 1 yearలో చేయించుకుంటాను, లేకపోతే 6 monthsలో చేయించుకుంటాను అని అనుకుంటారు. కానీ ఈలోపు నొప్పి ఉంటుంది కదా, నొప్పి తగ్గడానికి ఎలా అంటే, అప్పుడు వెళ్ళి రేడియో ఫ్రీక్వెన్సీ చేసుకుని, ఇది పాడైనా పర్లేదు, నొప్పి తెల్లకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇది మొత్తం మారుస్తుందని కదా, అలాంటి పేషెంట్స్ చేసుకోవచ్చు. అదే వీళ్ళకి టెంపరీ రిలీఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ నర్వ్స్ మళ్ళీ వస్తాయా? వస్తుంది, కానీ చాలా మంత్స్ పడుతుంది. ఈ లోపు ఏమవుతుందంటే, మనకి సెన్సేషన్ తెలవక డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. పాపం వీళ్ళు ఎలా వెళ్తారంటే, నా నీని కాపాడుకుందాం, ఆపరేషన్ ఫ్యూచర్ లేకుండా కాపాడుకుని వెళ్తాం. కానీ రియాలిటీ జరిగేది ఏంటంటే, కాపాడుకోవటం కాదు, స్పీడప్ చేస్తున్నాం ఇంకా పాడవటానికి. సో అది మన బాధ్యత ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ కొత్త టెక్నాలజీస్, కొత్తవి. పేషెంట్స్ పాపం
డాక్టర్కి అర్థం చేయాలి. మన బాధ్యత ఏంటంటే దీని మూలాన ఇది అవుతుంది, ఇది అంత అరగలేదు కాబట్టి నీకు స్టెమ్ సెల్స్తో ఇంప్రూవ్ అవుతుంది, లేదు నీకు బాగా అరిగిపోయింది కాబట్టి నీకు సర్జరీ కావాలి అని అన్ని ఆప్షన్స్ పేషెంట్స్కి ఇవ్వాలి మనం. రైట్. అప్పుడు పేషెంట్ డిసైడ్ చేసుకోవాలి. ఆ ఎడ్యుకేషన్ అందరు డాక్టర్ల బాధ్యత. అంటే నేను చేస్తాను ఒకటి, నేను చేసేదాన్ని కాదు, లేని సైన్స్ నేను చెప్పలేను. ఎందుకంటే ఇది ఒక వరంగా భావించాలి. ఎందుకంటే ఈ రీజనరేటివ్ ఫీల్డ్ రావటం, స్టెమ్ సెల్స్తో వండర్స్ జరగటం, ఇంత మంచి ఫీల్డ్ని ఇట్లా కొంతమంది ఆ పేరుని పాడు చేయటం, అంటే లేనిపోని క్లెయిమ్స్ చేయటం, కొంతమంది ఏమో ఇది స్కామ్ అంటాం. ఎందుకంటే వీళ్ళు ఇలా పిచ్చిగా మాట్లాడటం వల్లనే అలా అక్కడి నుంచి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఏం మాట్లాడినాం, ఇప్పుడు నేను ఎవరిని మాట్లాడినా ఎవిడెన్స్ బేస్డ్ కావాలి. ఎవిడెన్స్ అంటే ఇప్పుడు స్టెమ్ సెల్స్తో ఏం గ్రో అవుతుంది, ఎన్ని పేషెంట్స్ స్టడీ చేసాం, వరల్డ్ వైడ్ ఎన్ని స్టడీస్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరగాలి. ఒకసారి ఎవిడెన్స్ ఉన్న తర్వాత, మల్టిపుల్ స్టడీస్ అయిన తర్వాత, సేఫ్టీ చూపించిన తర్వాత డోసేజ్ అంతా ఆ ప్రొసీజర్ చేయవచ్చు. దాని గురించి మనం వ్యాలిడేట్ చేయవచ్చు. ఇది నడుస్తుందండి, ఈ స్టేజ్లో వాళ్ళకి ఇంత జరుగుతుందని. అట్లా అది ఎవిడెన్స్ బేస్డ్. అది ఉంటేనే నేను ఏమన్నా మాట్లాడగలను. ఇప్పుడు నేను వచ్చేసి దీంతో పిఆర్పి ఇచ్చేస్తాను, మొత్తం మీకు ఆర్థరైటిస్ మాయమైపోతుందని ఫాల్స్ క్లెయిమ్స్ ఎక్కడన్నా అడ్వర్టైజ్ కానీ మాట్లాడుతూ ఉంటే నెక్స్ట్ డే నాకు నోటీస్ వచ్చేస్తుంది. వీ హ్యావ్ టు బీ విత్ ఇన్ లిమిటేషన్స్. కానీ అప్రూవల్ కూడా లేదు కదా ఎఫ్డీఏ దీనికి. ఎఫ్డీఏ అప్రూవల్ చాలా ప్రొసీజర్స్కి ఉండదు. ఇప్పుడు లాస్ట్ 10-15 years నుంచి ఎనీ ఇన్నోవేషన్స్, ఇప్పుడు కార్డియాక్ క్యాథెటర్ పెడతారు కదా, ఇప్పుడు ఆ కొత్త టెక్నిక్స్ కూడా ఎఫ్డీఏ అప్రూవల్ ఉండదు, కానీ చేయవచ్చు. ఎఫ్డీఏ అప్రూవల్ ఎప్పుడు వస్తుందంటే బాగా ఒక 20-30 years ఆఫ్ రీసెర్చ్ పెట్టి, ఎఫ్డీఏ డజంట్ డూ రీసెర్చ్ అంతా క్లినిషియన్స్, ఇన్స్టిట్యూషన్స్ చేస్తాం, చేసి మేము పబ్లిష్ చేసిన తర్వాత ఎఫ్డీఏ అప్రూవల్ ఇచ్చి ఇన్సూరెన్స్ మీద పెడతారు. ఎఫ్డీఏ లాస్ట్, తెలుగు సినిమాలో పోలీస్ లాస్ట్ వస్తారు కదండి. సో అలా వాళ్ళు లాస్ట్ వచ్చి ఓకే మీరు ఒక 1000 స్టడీస్ చూపించారు, బాగుంది, ఇది ఇన్సూరెన్స్ మీద కవర్ చేస్తాను. సో ఎనీ న్యూ ఇన్నోవేషన్, ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా, ఇప్పుడు కార్డియాలజీ కొత్త ఫీల్డ్ అయినా కూడా 10-15 years కానీ ఎఫ్డీఏ అప్రూవల్ రాదు. కాబట్టి ఎఫ్డీఏ మాకేం చెప్తుంది అంటే ది గివ్స్ అస్ పర్మిషన్స్ ఏంటంటే మీరు ఈ పద్ధతిలో చేస్తే ఇట్స్ సేఫర్, సేఫ్టీ చూపించారు, దీన్ని మెనిపులేట్ చేయకుండా మీరు ఆ ప్రోటోకాల్ చేయండి, యూ కెన్ డూ ఇట్. అట్లా వీ హ్యావ్ అప్రూవల్ ఆఫ్ ఇట్. నాట్ లైక్ ఎఫ్డీఏ కంప్లీట్, అది వరల్డ్లోనే లేదు, ఇక్కడే కాదు, వరల్డ్లో లేదు. ఇండియాలో కూడా ఏంటంటే ఐసీఎంఆర్ కంట్రోల్ చేస్తుంది, ఇంకా సెల్యులర్ అథారిటీ వాళ్ళు ఏంటంటే మాకు కొన్ని రూల్స్ ఇస్తారు. రూల్స్ ఏంటంటే ఓన్ బాడీ నుంచి తీయవచ్చు, మెనిపులేట్ చేయమాకండి, అంటే తీసుకెళ్ళి కల్చర్ చేసి దాన్ని మెనిపులేట్ చేసి సెల్ కాకుండా సేమ్ కల్చర్ అంటే డెవలపింగ్ ఇన్ ది ల్యాబ్స్ కదా సార్, డెవలపింగ్ ఇన్ ది ల్యాబ్స్, కాకపోతే సేమ్ డేనే తీసి దాన్ని ప్యూరిఫై చేసి ఎమ్మటే ఇవ్వండి. ఇట్స్ లీగల్లీ డూబుల్, దే గివ్ పర్మిషన్స్. సో ఇప్పుడు మీ ల్యాబ్లో ఉంది కదా అలాంటి? అవునండి. ఇప్పుడు మనం స్టెమ్ సెల్స్ ఇండియాలో చేయాలంటే ఏంటంటే ఐసీఐ పర్మిషన్స్ తీసుకోవాలి, తీసుకుని మనం సేఫ్టీ ప్రూవ్ చేయాలి. సేఫ్టీ అంటే కొన్ని ప్రీ క్లినికల్ స్టడీస్, సో వీ హ్యావ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్, ఒక 6 months ఆ స్టడీస్ అయిన తర్వాత అవన్నీ అప్రూవల్ అయిన తర్వాత వీ కెన్ డూ దెమ్ అనమాట. సో ఇవన్నీ కాన్స్టెంట్గా జరుగుతూనే ఉంటాయి. అది అయిన తర్వాత వీఆర్ ఆఫరింగ్ దోస్ థింగ్స్ అనమాట. అది కూడా ఓన్లీ ఆర్థోపెడిక్. I can only offer for orthopedic. నాన్ ఆర్థోపెడిక్కి మళ్ళీ దానికి ఒక వేరే పద్ధతి, ఇంకా స్టడీస్ చాలా జరగాలి. బట్ ఆర్థోపెడిక్ వరకు ఎక్సెప్టబుల్ కండిషన్స్కి వీ కెన్ ట్రీట్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. అంటే దీని గురించి మల్టిపుల్ వ్యూ పాయింట్స్ విన్నాను కాబట్టి ఐఎమ్ స్టిల్ క్యూరియస్ అండ్ కొంచెం డౌట్ఫుల్ కూడా ఉన్నాను. ఐ పోస్ట్ మై క్వశ్చన్స్, మేబీ యూ కెన్ ఆన్సర్. ఒక పబ్లిక్ ఫోరంలో ఉన్నప్పుడు వెన్ దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ వాచింగ్, అన్ని అవర్స్ కూర్చొని చూస్తున్నప్పుడు కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఒక సైడ్ తీసుకోవడం కూడా ఇట్స్ నాట్ రైట్. కాబట్టి వీ కీప్ టేకింగ్ మల్టిపుల్ ఒపీనియన్స్ అనమాట, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ టెక్నికలీ. సో ఈ ఫీల్డ్కి సంబంధించిన డాక్టర్స్తోని నేను ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఐ హ్యాడ్ ఫ్యూ డౌట్స్, అవే అడుగుతున్నాను మిమ్మల్ని. సో ఒక క్వశ్చన్ ఉంది నాకు. వెన్ ఐ వాస్ టాకింగ్ టు అ డాక్టర్ ఆర్థోపెడిషియన్, హీ మెన్షన్స్ దట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ డ్యామేజ్ అయింది అనుకోండి, మెనిస్కస్ అనుకుందాం, అక్కడ మెనిస్కస్ లోపల ఉంటుంది కదా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో ఇప్పుడు డ్యామేజ్ అయిన తర్వాత పార్షియల్ టేర్ అయింది అనుకుందాం, టేర్ అవుతుంది కదా, టేర్ అయిన తర్వాత
ఒకవేళ ప్రాపర్గా సర్జరీ చేసుకోకుండా ప్రాపర్గా ఫిజియోథెరపీ చేసుకొని ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకొని ఎప్పటికప్పుడు స్ట్రెంత్ పక్కన ఉన్న మజిల్స్ని కనుక స్ట్రెంగ్తన్ చేసుకుంటే ఇవి లేకపోయినా నడుస్తుంది, ఇది పోయినా నడుస్తుంది అని ఒక పాయింట్ విన్నా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దానంతా అదే హీల్ అవుతుంది అని ఇంకో పాయింట్ విన్నా. అండ్ కొన్నిసార్లు ఏమవుతుంది, ఇట్స్ జస్ట్ అ ప్లసిబో ఎఫెక్ట్. మీరు ఒకవేళ పిఆర్పి ట్రీట్మెంటో లేకపోతే స్టెమ్ సెల్స్ ట్రీట్మెంటో లేకపోతే ఇంజెక్షన్ బేస్డ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా మీకు యాక్చువల్లీ పక్కన మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతున్నాయి కాబట్టి మీకు పెయిన్ ఉండదు కాబట్టి, ఆర్ దానివల్ల అంత యూజ్ లేదు కాబట్టి, అంటే ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు కాబట్టి చెప్తున్నారు లేదు కాబట్టి ఇట్స్ జస్ట్ అ ప్లసిబో ఎఫెక్ట్ మీ మైండ్లో ఉంది అంతే అది అని ఒక వర్జన్ విన్నా. సో దీనికి మీ ఆన్సర్? సో బేసిక్లీ ఏంటంటే కొన్ని కరెక్టే మీరు చెప్పింది, కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు కొన్ని మన బాడీలో కొన్ని టిష్యూస్ ఉంటాయి. సో మెనిస్కస్ అన్నాం కదా, ఇది మెనిస్కస్, ఇది కార్టిలేజ్ అంటాం, అదే గుజ్జు అంటాం కదా, రబ్బర్ లాగా ఉంటుంది. సో ఈ టిష్యూస్ ఆర్ ఈవెన్ టెండన్స్, ఇప్పుడు ఇది ఒక టెండన్, ఇప్పుడు ఇందులో ఏసిఎల్ అని ఉంటుంది, ఇంకొకటి అదొక లిగమెంట్. ఈ స్ట్రక్చర్స్ ఏంటంటే మనం ఎలా పుట్టామో ఎంత బ్లడ్ సప్లై ఉందో అంతే ఉంటుంది. తర్వాత మనం బ్లడ్ సప్లై పెరగటం ఇంకా ఇంప్రూవ్ అవ్వటం ఉండదు. సో మన ఏజ్ ఎంతున్నా ఒక్కసారి దీనికి కనుక కట్ అయింది అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కట్ అయింది మెనిస్కస్, కట్ అయితే ఏమవుతుందంటే ఆ బ్లడ్ సప్లై ఆగుతుంది, ఇటు నుంచి అటు వెళ్ళదు కదా. ఇప్పుడు మీకు బాడీలో స్టెమ్ సెల్స్ ఉంటాయి, మీ బాడీలో స్టెమ్ సెల్స్ బ్లడ్ ద్వారా వచ్చి లోపలికి వెళ్ళి హీల్ చేస్తుంది ఎక్కడైనా. ఈ బోన్లో స్టెమ్ సెల్స్ ఉంటాయి ఇక్కడ, సో ఇలా వెళ్ళి హీల్ చేస్తుంది. కానీ ఇక్కడ కట్ అయింది అనుకోండి, స్కూప్ అక్కడ వెళ్ళలేదు, లేనప్పుడు ఏమవుతుంది, లోపల ఆల్రెడీ బ్లడ్ సప్లై లేదు, బయట నుంచి రావట్లేదు, ఏమవుతుంది అది ఇంకా అరిగిపోవటం, ఇంకా కట్ అయిపోవటం, ఇంకా వేర్ అయిపోవటం జరుగుతుంది. ఇది ఫ్యాక్ట్ అన్నమాట. అంతేగాని మెనిస్కస్ కానీ ఏసిఎల్ కానీ కార్టిలేజ్ కానీ కట్ అయితే మనం ఇంట్లో కూర్చుని ఒట్టి ఎక్సర్సైజ్ చేస్తే మెనిస్కస్ హీల్ అయిపోవటం, కార్టిలేజ్ హీల్ అవ్వటం ఇంతవరకు లేదనమాట, ఎవిడెన్స్లో లేదు, వరల్డ్లో లేదు. ఇప్పుడు దర్ ఇస్ అ రీజన్ కదండి, ఇప్పుడు స్పోర్ట్స్ పీపుల్ క్రికెటర్స్ అరే మెనిస్కస్ టేర్ అయింది 8 months దాకా రాలేరంటే, ఆర్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు అంటే ఇది తొందరగా చేసుకుని వస్తున్నారు అనుకో. స్పోర్ట్స్ ఆడిన వాళ్ళకి ఏమవుతుంది, దెబ్బ తగిలి ఇంట్లో కూర్చుంటారు, 2 years తర్వాత వాళ్ళు ఏం బాగా అవుతారు, అవ్వదు, అది ఇంకా ఆర్థరైటిస్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దానందుకు అది హీల్ అవ్వటం అది ఫ్యాక్ట్ కాదు, అది జరగదు. ఇంకొకటి ఏమన్నారంటే మీరు ఫిజికల్ థెరపీ అంటే ఇప్పుడు ఈ జాయింట్ సపోర్ట్కి మనకి మసిల్ గ్రూప్స్ ఉంటాయి, ఇప్పుడు క్వాడ్స్ అంటాం, హ్యామ్స్ట్రింగ్స్ అంటాం, చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇంజురీ ప్రివెంట్ అవ్వడానికి అది ఇంపార్టెంట్, ఇంజురీ అయినా కూడా దాన్ని మళ్ళీ రీహాబ్ చేసుకోవడానికి కూడా మసిల్ స్ట్రెంత్ కావాలి. ఈ మసిల్ స్ట్రెంత్ ఉంటే మూలాన ఏంటంటే వీటి మీద ప్రెషర్ ఎక్కువ పడకపోతే ఏంటంటే ఆ డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఆల్రెడీ కట్ అయి ఉందనుకోండి, మసిల్ స్ట్రెంత్ ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ కట్ని ఇంకా పెద్ద చేయకూడదు, మనం దాన్ని అలా మెయింటైన్ చేయవచ్చు, మెయింటైన్ చేయవచ్చు, అంటే నొప్పి తగ్గుతుంది, బాగానే ఉంటారు. కాకపోతే ఇప్పుడు మీకు ఇది వాకింగ్లో నొప్పి వస్తుంది అనుకోండి, రన్నింగ్లో నొప్పి వస్తుంది అనుకోండి, మెట్లు దిగేటప్పుడు నొప్పి వస్తుంది అనుకోండి, ఒట్టి మసిల్ స్ట్రెంగ్త్తో ఇది హీల్ అవ్వదు కదా. ఇది హీల్ అవ్వాలి మనకి, అయితేనే రన్నింగ్ చేయవచ్చు, వాకింగ్ చేయవచ్చు, మీరు ఏ పనులైనా మెట్లు ఎక్కవచ్చు, కూర్చోవచ్చు, అట్లాంటివి. హీల్ అవ్వనప్పుడు ఏముంటుంది, ఓకే నాకు నొప్పి లేదు కానీ నేను వాకింగ్ మానేశాను, మెట్లు ఎక్కట్లేదు, అలా ఉంటారు. అంటే ఏమవుతుంది, మీ లైఫ్ స్టైల్ అలా పోతూ ఉంటుంది. మీరు అదే 6 నెలలు చేస్తారనుకో, మీ కొత్త లైఫ్ అది, రైట్, కొత్త లైఫ్ ఏంటంటే ఇంకా వాకింగ్ ఎలా ఉంటుందో తెలియదు, అలా అలవాటు, మన మైండ్ అలా అలవాటైపోతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, ఇంకా నొప్పి పెరగటం, ఇంకా వీక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఏమన్నా ఎక్స్రే ఎంఆర్ఐ తీస్తే ఏంటంటే మెనిస్కస్ ఇంత టేర్ ఉండేది ఇప్పుడు పెద్దదైంది, అంటే స్టేజ్ 1లో ఉన్నది స్టేజ్ 2, 3, 4కి వెళ్తే ఏమంటారు, ఇంకా ఆపరేషన్ చేద్దామండి బాగా అరిగిపోయింది. సో అది అందుకని ఈ టిష్యూస్ దాని అందుకు అది హీల్ అవ్వండి. నా డౌట్ అయితే సార్, ఇప్పుడు జనరల్గా ఒక ప్రాపర్గా క్రికెటర్ తీసుకుందాం, లేకపోతే ఒక స్పోర్ట్స్ మెన్, ఆ స్పోర్ట్స్ మెన్కి తన కెరియర్ పీక్ కెరియర్ మేబీ 10 to 15 years ఉంటుంది. సో ఒక చిన్న ఇంజరీ ఇట్లాంటిది అయింది అనుకోండి,
సర్జరీ అయితే ఎన్ని మంత్స్ అవుతుంది, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు అసలు ఆ ఇంజరీ అయిన తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్? ఇప్పుడు 1 year 2 years అయితే ది కెనాట్ లూజ్ ది టైం కదా. సో వాట్ హ్యాపెన్స్ ఫర్ దెమ్? సో వాళ్ళకి టైం ఇస్ ఇంపార్టెంట్, మనీ, వాళ్ళకి టైం ఇస్ మనీ, ప్లస్ కెరియర్ కూడా ఉండదు కదా. ఇప్పుడు క్రికెటర్ అనుకోండి, వాళ్ళు ఈ సీజన్ 2 seasons ఆడకపోతే కొత్త ప్లేయర్స్ వచ్చేస్తూ ఉంటారు. సో దే నీడ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ఇట్. సో హీల్ అవ్వాలి వాళ్ళు. అదే ఇప్పుడు ఇలా పార్షియల్ టేర్ ఉన్నవాళ్ళు ఇట్లా స్టెమ్ సెల్స్ చేయించుకోవడం జరుగుతుంది. మాకు యూఎస్లో ఇప్పుడు బాస్కెట్బాల్ ప్లేయర్స్ కానీ ఫుట్బాల్ ప్లేయర్స్ కానీ ప్రొఫెషనల్ ప్లేయర్స్ ట్రీట్ చేస్తున్నప్పుడు పార్షియల్ టేర్ ఉన్నప్పుడు జరుగుతుంది. కంప్లీట్ టేర్ ఉన్నప్పుడు సర్జన్కి పంపిస్తాను, సర్జరీ చేస్తారు. సో ఏమవుతుంది, సర్జరీ అంటే ఏంటంటే ఉన్నది న్యాచురల్గా హీల్ అవ్వట్లేదు, ఆర్టిఫిషియల్గా మనం పెడుతున్నాం. పెడితే ఏంటంటే అట్లీస్ట్ వెళ్ళి ఆడుకుని ఒక 2-3 years తర్వాత ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కట్ చేసి మెటల్ పెట్టి ఉంది కదా, కానీ వాళ్ళకి ఏంటంటే ఆ 2-3 years ఇంపార్టెంట్. సో ఆ రిస్క్ తీసుకుంటారు. బట్ అలా కాకుండా ప్రొఫెషనల్ అథ్లీట్ ఇట్లా పార్షియల్ టేర్స్లో ఉన్నారనుకోండి, సర్జరీ ఎలా అవసరం లేదు, మేము స్టెమ్ సెల్ ఇంజెక్ట్ చేస్తాం, 2-3 months రీహాబ్ చేసి మళ్ళీ స్పోర్ట్స్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఆర్థరైటిస్ అనేది రాదు ఫ్యూచర్లో, ఆ లిగమెంట్ ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో అట్లా మెజారిటీ ఆఫ్ ది ఇంజురీస్ని ఆ మేజర్ సర్జరీని ఆపొచ్చు. ఓకే, అది ఇన్ కేస్ రెండు చేసుకోలేదు, రీజనరేటివ్ ట్రీట్మెంట్ లేదు, సర్జరీ లేదు, జస్ట్ ఫోకసింగ్ ఆన్ దర్ మెడికేషన్ అండ్ ఫిజియో, అలాంటి కేసెస్ కూడా సక్సెస్ అయిన కేసెస్ ఉంటాయా? అంటే మీరు అన్న దాని ప్రకారం మొత్తం స్ట్రెంత్ అంతా అయిపోయింది, ఫ్యూచర్లో పెయిన్ రాదు ఇంకా, దో దే ఆర్ ప్లేయింగ్ ప్రాపర్ స్పోర్ట్, అంటే ఆడలేరు. ఓకే, ఇప్పుడు 100% స్ట్రెంగ్త్ లేకుండా వెళ్ళి ఆడలేరు. ఇప్పుడు మీరు కట్ అయిన లెగ్కి వెళ్ళిపోయి ఫుల్ 100% స్ట్రెంగ్త్ పెట్టలేరు, అది ఇంకా కట్ అవుతుంది అనమాట, అది హీల్ అవ్వదు కదా. ఇప్పుడు బోన్ అనుకోండి, ఇది ఫ్రాక్చర్ అయింది ఎవరికన్నా, ఒక 6 weeks ఇంట్లో క్యాస్ట్ పెట్టుకుని కూర్చుంటాం, ఈ బోన్ అంతా స్టెమ్ సెల్స్, ఈ లోపలంతా ఇవన్నీ స్టెమ్ సెల్స్ టకాన్ వెళ్ళి ఇదంతా హీల్ చేసేస్తుంది. మనం ఏం చెయ్యం, ఇంట్లో కూర్చుంటాం, హీల్ అయిపోతుంది. హీల్ అయిన తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ వెళ్ళి ఆడటమో రన్నింగో వాకింగో చేసుకుంటారు. లేదంటే బోన్ ఇలా పక్కకు వస్తే కొంచెం పెట్టడం, మెటల్ పెట్టడం అలాంటివి జరుగుతుంది. కానీ హీలింగ్ మనమే ఓన్ బాడీ చేస్తుంది, లోపల అవుతుంది. ఎందుకంటే స్టెమ్ సెల్స్ ఉన్నాయి ఫుల్గా, ఇక్కడ బ్లడ్ ఉంది ఇదంతా. కానీ ఈ టిష్యూస్ మెనిస్కస్, కార్టిలేజ్, లేబ్రమ్, డిస్క్ కట్ అయితే హీల్ అవ్వలేవు, ఎందుకంటే బ్లడ్ లేదు అక్కడ. సో వాళ్ళందుకు వాళ్ళు బాగా అవ్వలేరు. ఫిజికల్ థెరపీ చేసుకున్నా అది హీల్ అవ్వదు, అర్థమైందా? రైట్. నొప్పి తగ్గుతుంది, కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది, మళ్ళీ ఇదివరకు లాగా ఏది బాగా నడుస్తున్నాను, డ్యాన్స్ చేస్తున్నాను, లేకపోతే ట్రావెల్ చేస్తున్నాను, అవి చేయలేరు, బాగా అవ్వాలి. ఇప్పుడు ఉంది ఆ ఛాన్స్ కదా, ఈ స్టేజ్లో చేస్తే బాగా అవుతారు, అవన్నీ చేసుకోవచ్చు బేసిక్లీ. డాక్టర్, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంటే మధ్యలో కట్ చేయడం ఇష్టం లేక రీజనరేటివ్ స్టెమ్ సెల్స్, పిఆర్పి ఇలాంటి వాటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం అనుకున్నాను. వాట్ ఈస్ దట్ అసలు యాక్చువల్లీ ఏందని. సో వాట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ, లైక్ అంటే రీజనరేటివ్ అంటే జనరల్లీ, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, అంటే మన ఓన్ బాడీలో అయిన ఇష్యూని బేస్ నుంచి రీజనరేట్ అంటే మళ్ళీ ఒకసారి జనరేట్ చేయొచ్చు అనేదే కదా. ఐమ్ నాట్, అయితే ఇక్కడ ఐ హ్యాడ్ ఎ డౌట్, ఇఫ్ దట్ ఈస్ ద రైట్, అసలు మన బాడీ ఎంత కేపబిలిటీ ఉంది మన బాడీకి? బోన్ దగ్గర నుంచి మీరు మాట్లాడుతూ బోన్ విరిగితే మళ్ళీ అతుక్కునే ఆర్ స్టెమ్ సెల్స్ నుంచి కొంచెం బెటర్ అయ్యే పాసిబిలిటీ దాని లోపలనే ఉంది కదా అన్నారు కదా. అట్లా వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పాసిబిలిటీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ లేమన్ టర్మ్స్లో ఇది కూడా అవుతుంది అన్నట్టు మనం చెప్పగలిగితే ఇట్ విల్ బి గ్రేట్. యా, డెఫినెట్లీ. ఇప్పుడు బేసిక్లీ ఇప్పుడు రీజనరేటివ్ ముందు డీజనరేటివ్ మాట్లాడదాం. సో డీజనరేటివ్ అంటే మనం యాజ్ వి గ్రో అనే కాదండి, ఒక 20s 30s తర్వాత ఏమవుతుందంటే వేర్ అండ్ టేర్ పెరుగుతుంది. ఇప్పుడు ఇందాక అన్నాను కదా, ఇప్పుడు కొన్ని కార్టిలేజ్లో బ్లడ్ సప్లై ఉండదు, అది అరగటం మొదలవుతుంది. కొంచెం బాగా ఏజ్ వచ్చేసరికి ఆర్థరైటిస్ అంటే అది డీజనరేషన్. ఓన్లీ జాయింట్స్ కాదు, ద హోల్ బాడీ. యూనో పీపుల్ స్టార్ట్ లూజింగ్ హెయిర్ ఆఫ్టర్ వైల్, స్కిన్ గెటింగ్ రింకిల్స్, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది కదా. ఒక కైండ్ ఆఫ్ ఏజింగ్ అంటే డీజనరేట్ అవుతున్నాం. అంటే ఏంటంటే మన బాడీ దాన్ని ఫుల్గా రీప్రొడ్యూస్ చేయట్లా. అది చిన్నప్పుడు అనుకోండి, పిల్లలు ఎంతైనా మళ్ళీ ఏమైనా మళ్ళీ నార్మల్గా అవుతారు కదా. మనకేంటంటే ఏజ్ వచ్చే కొద్దీ మన స్టెమ్ సెల్స్ తగ్గటం, రీజనరేషన్ తగ్గుతుంది. అలాగే జాయింట్స్లో తగ్గుతుంది ఇంజురీ అవ్వటం. సో దాన్ని మనం సప్లిమెంట్ చేయగలిగితే, ఇప్పుడు ఆర్థరైటిస్ అంటే జాయింట్ అరగటం ఉందనుకో, దాన్ని డిజనరేషన్ జరుగుతుంది, రీజనరేట్ చేయటం ఇస్ అ మెడిసిన్ ఆఫ్ రీజనరేషన్.
ఇప్పుడు అంతకుముందు ఏంటంటే మన బాడీయే చేస్తుంది అనుకుంటాం, కానీ ఏజ్ వచ్చే కొద్దీ ఆ కెపాసిటీ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఓకే మనం ఇది కనుక్కున్నాం, బాడీలో సెల్స్ ఉన్నాయి, ఈ సెల్స్ మన హోల్ బాడీని రీజనరేట్ చేస్తుంది. కానీ ఈ సెల్స్ స్టెమ్ సెల్స్ ఎక్కడ డ్యామేజ్ అయిందో ఆ ఏరియాలోకి వెళ్ళలేకపోతున్నాయి, ఎందుకంటే అక్కడ కట్ అయింది కాబట్టి. సో అదే సెల్స్ని మనం తీసి ఒక మిలియన్స్ ఆఫ్ సెల్స్ని ఆ పాడైన ఏరియాలో పెట్టగలిగితే మళ్ళీ రీజనరేట్ అవుతుందా అనే కాన్సెప్ట్తో రీజనరేటివ్ మెడిసిన్ వచ్చింది. సో అది చేసిన కొద్దీ మాకు అర్థమైంది ఏంటంటే ఎస్, సెల్స్ని కనుక పెట్టగలిగితే ఎక్కడైతే అరుగుతుందో అక్కడ రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. రైట్. సో అది రీజనరేటివ్ మెడిసిన్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు హార్వర్డ్ ఒక బయోసైన్స్ ల్యాబ్ ఉంది. ఏం చేశారంటే ఇప్పుడు మైస్, మన ర్యాట్స్ మైస్ ఉంటుంది కదా, యంగ్ సెల్స్ ఓల్డ్ సెల్స్ బాడీలోంచి తీసి ఒక ఓల్డ్ మైస్లోకి యంగ్ సెల్స్ని ఎక్కించారు. అదే ఓల్డ్ సెల్స్ని యంగ్ మైస్లోకి ఎక్కించారు. ఓకే, ట్రాన్స్ఫర్ చేశారు. ఒక ఓల్డ్ అండ్ యంగ్ మైస్ తీసుకొచ్చి దీనికి ట్రాన్స్ఫర్ చేశారు. చేసి చూసారు ఏమవుతుంది. ఇప్పుడు నాకు ఏజ్ వచ్చిన కొద్దీ డీజనరేషన్ పెరుగుతుంది, ఆర్థరైటిస్ పెరుగుతుంది, మళ్ళీ హీల్ అవ్వట్లేదు, కానీ ఎలా అని. అదే కనుక ఎక్కువ సెల్స్ నా జాయింట్లోకి వెళ్తే నేను హీల్ అవుతున్నాను. అది చేయటం వల్ల ఏమైందంటే 2 మైస్లో యంగ్ మైస్ ఓల్డ్ అవ్వటం, ఓల్డ్ మైస్ యంగ్ అవ్వటం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ వీక్స్ టు మంత్స్ తెలిసిపోయింది వాళ్ళకి. అంటే అప్పుడు ఏమర్థమైందంటే ఏజ్ అనేది ఇంకా అది అయిపోతుంది అని కాదు, మనం యంగ్గా పెట్టుకోగలిగితే, మన సెల్స్ని హెల్తీగా పెట్టుకోగలిగితే మనం ఈ డీజనరేషన్ని కాపాడవచ్చు. అంటే న్యాచురల్గా రీజనరేషన్, దానికి హెల్ప్ చేయడానికి ఈ టెక్నిక్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఉన్న సెల్స్ తీసి జాయింట్స్లో పెడితే ఆ జాయింట్స్ మళ్ళీ కొత్తగా అవ్వటం, అది రీజనరేటివ్ మెడిసిన్. సో దట్స్ ద బేసిస్ మనం ఇప్పుడు చేసే మెడిసిన్కి, ఆర్థోపెడిక్ కండిషన్స్కి అట్లా రీజనరేట్ చేయగలుగుతున్నాం బేసిక్లీ. ఇప్పుడు మీరు ఒకసారి గూగుల్ చేయండి, మనం బాడీ మనందుకు మనం రీజనరేట్ చేయగలమా అనే కాన్సెప్ట్. ఇప్పుడు కొన్ని యానిమల్స్ ఉంటాయి, యానిమల్స్ కాదు, మన ఈ ర్యాట్ టైప్లో కానీ సాలమాండర్స్ అంటాము, లిజర్డ్స్ అంటాం కదా, వాటికి కేపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు తోక కట్ చేస్తే మళ్ళీ తోక పెరగటం చూస్తాం, మన ఇళ్ళలో కూడా చూస్తాం కదా. మరి వాళ్ళు అంత ఎలా రీజనరేట్ చేస్తారంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది అన్నమాట. మనలో కూడా ఉంటుంది అలా. అంటే మొత్తం చేయి తీసేస్తే చేయి రావటం అని కాదు. ఇప్పుడు ఏంటంటే చాలా స్టోరీస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీరు కనుక కొంచెం సర్చ్ చేస్తే ఈ ఫింగర్స్ పోయిన వాళ్ళు ఉంటారు, ఇట్లా యాక్సిడెంట్ అవ్వటం, ఇట్లా ఫింగర్ ఈ నెయిల్ బెడ్ నుంచి కింద కట్ అవ్వటం, చాలా కేసెస్ ఉన్నాయి అట్లా. ఉండి మళ్ళీ ఫింగర్ రావటం, నెయిల్ రావటం, అలాంటి ఇన్స్టెన్సెస్ కూడా జరిగినాయి. కాకపోతే ఏంటంటే మనమే ఆపుతాం అది జరగకుండా. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా పాపం యాక్సిడెంట్ అయ్యి ఇది పోయిందనుకోండి, ఎమ్మటే వెళ్ళి మనం స్టిచెస్ పెట్టేస్తాం, ఆపేస్తాం. స్టిచెస్ పెడితే ఏంటంటే స్కార్ టిష్యూ ఫామ్ అవుతుంది. స్కార్ ఫామ్ అయితే ఇంకా రీజనరేషన్ గ్రోత్ ఉండదు, అది అక్కడితో ఆగిపోతుంది. అది ఎందుకు చేస్తామంటే మనిషిని కాపాడటానికి, ఇన్ఫెక్షన్ రాకుండా. బట్ ఇదివరకు రోజుల్లో, పాత రోజుల్లో, ఆర్ ఇప్పుడు కూడా కొన్ని ఏరియాస్లో కొంచెం గట్టిగా ఉండి నాకు అసలు ఏం వద్దు, ఇలాగే వదిలేస్తాను గాలికి, అదే హీల్ అవుతుంది అన్ని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందికి ఇన్ఫెక్షన్లు వచ్చి చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. కొంతమంది ఏంటంటే లక్కీగా ఇన్ఫెక్షన్ రాకుండా మెల్లిగా ఓవర్ ఎ మంత్స్లో ఆ వేలు ఇలా పెరగటం, అలాంటి స్టోరీస్ మల్టిపుల్. సో దట్స్ సంథింగ్, అంటే టెల్స్ యువర్ బాడీ. అంటే అది మనం ఎంకరేజ్ చేయం, చేతులు కట్ చేసుకోండి మళ్ళీ వస్తుంది అని కాదు. బట్ కాకపోతే ఆ కెపాసిటీ ఉంది. దాన్ని ఏంటంటే మనం మెడికల్గా ఇన్ అ సేఫ్ అండ్ హెల్తీ వే, అట్లా గాలికి మన ఇంటెన్షన్ ఇస్ టు మేక్ దెం అండర్స్టాండ్ హౌ కేపబుల్ ఇస్ ది బాడీ అని. అవునవును, అట్లా గాలికి వదిలేసి దాని ఎందుకు అది కాకుండా ఇప్పుడు మెథాడికల్గా మనం తీసి అక్కడ ప్లేస్ చేసి అదే ప్రాసెస్. అంటే మన బాడీ ఇస్ లైక్ ఒక క్లినిక్ అనుకోండి, ఒక ఫార్మసీ అనుకోండి. మెడిసిన్స్ మన బాడీలోనే ఉన్నాయి, దానికి తగ్గ ఏం చేయాలనేది కూడా బాడీలోనే ఉంది. కానీ దాన్ని ఎలా వాడాలి, ఎక్కడ పెట్టాలి అనేది ఇదంతా టెక్నాలజీ. వేరే ఫీల్డ్స్ కూడా ఇప్పుడు ట్రెమెండస్ ప్రామిస్.
స్ట్రోక్ పేషెంట్స్ చూసుకోండి, ఆల్జైమర్స్ చూసుకోండి, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్. ఐ మీన్ దిస్ ట్రెమెండస్ రీసెర్చ్ జరుగుతుంది, ట్రెమెండస్ పాజిటివ్ స్టడీస్ వస్తున్నాయి. యా ద ఫ్యూచర్ ఈజ్ చూస్తే ఇంకా ఏమేమి లేవనుకున్నా. సో ఇప్పుడు వాట్ ఆర్ స్టెమ్ సెల్స్, ఇఫ్ ఐ ఆస్క్ దట్ క్వశ్చన్, అండ్ వాట్ ఈస్ పిఆర్పి, ఈ రెండింటికి తేడా ఏంటి? బికాస్ ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, లేకపోతే ప్రాపర్ అవేర్నెస్ లేకపోవడం వల్ల రెండు ఒకటే, అంటే ఆ టైప్లో అనుకుంటున్నాము. యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. రెండు ఒకటి కాదు, కాకపోతే ఒక ఫ్యామిలీ, వాళ్ళు వీళ్ళు చుట్టాలు అనమాట బేసిక్లీ. ఇప్పుడు స్టెమ్ సెల్స్ అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన బాడీలోంచి వచ్చేది అడల్ట్ స్టెమ్ సెల్స్, మెసెంకైమల్ స్టెమ్ సెల్స్ అంటాం, బోన్ మ్యారో నుంచి తీస్తాం. ఇప్పుడు స్టెమ్ సెల్స్ సీడ్స్ అనుకోండి, ఇప్పుడు మనం ఒక మొక్క పెరగాలంటే సీడ్స్ విత్తనాలు అనుకోండి, పిఆర్పి అనేది ఫెర్టిలైజర్ అనుకోండి. ఒట్టి పిఆర్పి పెట్టి మొక్క పెరగమంటే పెరగదు. అర్థమైంది? స్టెమ్ సెల్స్ పెట్టి పిఆర్పి పనిచేస్తుంది. పిఆర్పి అనేది ఏంటంటే మన బ్లడ్ నుంచి వస్తుంది. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ దట్? ప్లాస్మా రిచ్ ప్లేట్లెట్స్. రైట్. అంటే ప్లేట్లెట్స్ మన బ్లడ్లో ఉంటాయి. ఇప్పుడు మనకు కట్ అయింది అనుకోండి, ఇక్కడ అక్కడ హీల్ అయిపోద్ది కదా, క్లాట్ అవుతుంది కదా, అది ప్లేట్లెట్స్. అది దాని ఎందుకు అది క్లాట్ చేస్తుంది, ఆపేసి అది హీల్ చేస్తుంది, అది ప్లేట్లెట్స్. అదే మీకు డీప్గా బ్రేక్ అయింది అనుకోండి, బోన్ కానీ టెండన్ కానీ హీల్ అయింది అనుకోండి, అది స్టెమ్ సెల్స్. సో స్టెమ్ సెల్స్ ఏంటంటే బాగా డ్యామేజ్ అయిన ఏరియా కానీ, కట్ అయిన ఏరియా కానీ, ఆర్థరైటిస్ ఉన్న ఏరియాని కానీ స్టెమ్ సెల్స్ వెళ్ళి హీల్ చేస్తుంది. సర్ఫేస్ అంటే చిన్నగా, దీన్ని ఏమంటామంటే స్కిన్ కానీ, టెండనైటిస్ అంటే మనకు కొంచెం ఇన్ఫ్లమేషన్ అంటాం కదా, కొంచెం నొప్పి వచ్చిపోయినట్టు, డ్యామేజ్ ఎక్కువ లేదు, అక్కడ పిఆర్పి పనిచేస్తుంది. అంతేకాని పిఆర్పి బాగా ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి పిఆర్పి చేస్తే పనిచేయదు. టెంపరీ ఇంప్రూవ్మెంట్స్ వస్తుంది, ఎందుకంటే గ్రోత్ ఫ్యాక్టర్స్. అంతేగాని కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్, ఆర్థరైటిస్ మాయం అవటం అనేది చాలా రాంగ్ అనమాట. ఇప్పుడు ఎన్ని స్టడీస్ చూసినా యూ విల్ నాట్ సీ దట్. ఏది కార్టిలేజ్ రీజనరేషన్ అవటం అనేది యూ డు నాట్ సీ దట్. ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్లో, హై డోస్ ఇన్ యానిమల్స్లో కొంచెం కనిపిస్తుంది, కానీ హ్యూమన్స్ స్టడీస్లో పిఆర్పితో కార్టిలేజ్ పెరగదండి. రైట్. యా, దేర్ ఆర్ మల్టిపుల్ స్టడీస్. స్టెమ్ సెల్స్తో కార్టిలేజ్ థిక్నెస్ అవ్వటం, హీల్ అవ్వటం, అది కామన్ ప్రాక్టీస్. అదే ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ. కానీ కొన్నిసార్లు బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తారు కదా, కార్టిలేజ్ అదే గుజ్జు అనేది ఇంత చిన్నగా ఉండింది, ఇప్పుడు పెరిగింది ఆఫ్టర్ ది ట్రీట్మెంట్, అంటే వాట్ ఈస్ దాట్ అండి? అది నేను ఒట్టి ఇక్కడే చూస్తానండి. ఓకే. పిఆర్పితో కార్టిలేజ్ చేయటం, తర్వాత కార్టిలేజ్ పెరగటం అనేది లేదు, నాకు అది అర్థం కాలేదు. లేదు. కాకపోతే ఏంటంటే పిక్చర్లో చూపించవచ్చు మనం. ఓకే. ఇప్పుడు ఒక అల్ట్రాసౌండ్ అని ఒక స్కాన్ పెడతాం, ఓకే, లేదంటే ఎక్స్రే పెడతాం కదా. ఇప్పుడు జాయింట్ ఉందనుకోండి, ఒక యాంగిల్లో పెడితే జాయింట్కి బోన్కి ఇట్లా, ఈ బోన్కి మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, అవును, నేను ఇలా యాంగిల్ పెడితే గ్యాప్ ఎక్కువ కనిపిస్తుంది. అదే కెమెరా ఇలా యాంగిల్ పెట్టాను అనుకోండి, ఆ గ్యాప్ తక్కువ కనిపిస్తుంది. సో మీరు ఇదే మనిషిని లేకపోతే ఇలా తీశారు అనుకోండి, వేరే కనిపిస్తుంది, చిన్న యాంగిల్ అంతే. ఇదే మనిషికి మీరు చెప్పొచ్చు, ఈ ఎక్స్రేలో మీకు గ్యాప్ చాలా తక్కువ ఉందండి, ఇప్పుడు మీకు పిఆర్పి చేసాము చూడండి గ్యాప్ ఎంత పెరిగింది. సో అలాంటివి కూడా జరిగే ఛాన్స్ ఉంది. బట్ అంతేగాని రియల్ లైఫ్లో దట్ కార్టిలేజ్ గ్రోత్ జరగదండి. అల్ట్రాసౌండ్తో మెజర్మెంట్ అంటాం, దెర్ ఇస్ నో ఎవిడెన్స్. రైట్. ఉంటే ఏంటంటే మనం స్టడీస్ చూపించాలి పేషెంట్స్కి, స్టడీస్ చూపించి దిస్ ఇస్ వాట్ గోయింగ్ ఆన్. అంతేగాని నేను చేయటం మూలాన పెరిగింది, ఇద్దరు పేషెంట్స్తో చేయండి కుదరదు. ఇక్కడ ఎక్కువ చూస్తాను, బయట అంత కనిపిస్తుంది. బయట ఏంటంటే బేసిక్లీ యూ టాక్ అబౌట్ సైన్స్, లేకపోతే మీరు క్యాండిడేటా, మీకు పనికి వస్తా లేదా, లేకపోతే మీకు సర్జరీ కావాలా, అలాంటి మాటలు ఉంటాయి. కానీ ఇట్లా ఫాల్స్ అంటే ఇమేజెస్ చూపించటం, ఇలా పాడైంది ఇప్పుడు బాగైంది అనేది దట్స్ నాట్ రియల్, అది తప్పనమాట. సార్, వర్కౌట్స్ ఆర్ ఎక్సర్సైజ్ ఉంటాయి కదా జిమ్లో చేసేవి, వాటిలో ఇఫ్ యూ నీడ్ టు అడ్వైజ్ వాట్ ఆర్ ది బెస్ట్ వర్కౌట్స్ దట్ వీ కెన్ డూ ఎవ్రీ డే విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బాడీ, అదొకటి. ఇంకోటి వర్స్ట్ ఎక్సర్సైజ్ ఏమున్నాయి, ఈ రెండు చెప్పండి. నాకు ఆ క్వశ్చన్ అంటే కొంచెం భయం వేస్తుంది. ఎందుకు? అంతకుముందు ఒకసారి ఒక పాడ్కాస్ట్ చేస్తే చాలా బ్యాక్లాష్ వచ్చిందనమాట. ఓకే. ఇన్ ఎ గుడ్ వే. ఎందుకంటే ఏం ఎక్సర్సైజ్ చేయకూడదు
ఇది నేను మెడికల్ పరంగా కొన్ని ఎక్సర్సైజెస్ మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, చేయొచ్చు. ఆ చేయటం వలన చాలామంది ఎందుకు చేయకూడదు అన్నట్టు, బట్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. రైట్. సో ఎక్సర్సైజ్ ఏమి చేయాలి అనేది అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్. బట్ అందరూ చేయాల్సింది ఏంటంటే వాకింగ్ చేస్తే ఎక్సర్సైజు, స్ట్రెచ్చింగ్ చేస్తే ఎక్సర్సైజు అనే పద్ధతిలో ఉంటారు. దట్ ఈస్ అన్ యాక్టివిటీ, రైట్. ఇట్స్ నాట్ అన్ ఎక్సర్సైజ్ ఎగ్జాక్ట్లీ. అంటే గుడ్ ఫర్ బ్రీదింగ్ కానీ కొంచెం వాకింగ్, అంతేగాని అది చేస్తే ఎక్సర్సైజ్ చేసేసాము అని కాదు. అంటే హ్యూమన్ బాడీ మనకేంటంటే మెయిన్లీ రెసిస్టెన్స్ ట్రైనింగ్ కావాలి. మనం అనుకుంటాం ఓన్లీ వెయిట్స్ ఓన్లీ అబ్బాయిలే చేయాలి, అమ్మాయిలు అని కాదు. అసలు చేయాల్సింది అమ్మాయిలు రెసిస్టెన్స్ ట్రైనింగ్. రెసిస్టెన్స్ అంటే వెయిట్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ దేంట్లో ఉన్న ప్రెషర్ ఉండి మెషిన్తో కానీ. ఎందుకంటే అమ్మాయిల బోన్స్ ఆస్టియోపోరోసిస్ అని వీక్ అవుతూ ఉంటుంది, కాల్షియం పోతూ ఉంటుంది. మనకు కూడా అందరికీ పోతుంది. అది చేస్తే రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఆ కాల్షియం కెన్ బి ఫిల్డ్ అప్ ఇన్ ద బోన్స్. ఓకే. సో వాళ్ళకి ఫ్రాక్చర్ డెన్సిటీ తగ్గుతుంది కదా. సో అది రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి డెన్సిటీ పెరుగుతుంది. ఇప్పుడు చాలా స్టడీస్ ఉంటాయండి. ఇప్పుడు నర్సింగ్ హోమ్లో ఓల్డ్ పేషెంట్స్ని తీసుకుని ఒక 10 మంది ఏమో రెగ్యులర్ మెషిన్ ఎక్సర్సైజెస్ వెయిట్స్, ఒకళ్ళేమో జస్ట్ ఎరోబిక్ ఎక్సర్సైజెస్. వీళ్ళలో ఫ్రాక్చర్స్ చాలా తక్కువ మంది అవటం, బెడ్ రిడన్ అవటం తక్కువ. సో ఇట్స్ ప్రూవెన్ ఫ్యాక్ట్. సో అమ్మాయిలు కూడా పెద్ద వెయిట్స్ లిఫ్ట్ చేయక్కర్లేదు, బట్ దే స్టిల్ హ్యావ్ టు డూ రబ్బర్ బ్యాండ్ ఎక్సర్సైజెస్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్, మెషిన్స్, డంబెల్స్ చేయాలన్నమాట. సో నేనేది ఏంటంటే అందరూ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అందరం చేయాలి, నెంబర్ 1. దెన్ ద ఏరోబిక్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది మన కార్డియాక్ హెల్త్. కార్డియాక్ ఎక్సర్సైజ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ అదర్ హెల్త్, రైట్? అది మీ కెపాసిటీని బట్టి రన్ చేయగలిగితే చేయవచ్చు. కొంతమంది రన్ చేయకపోతే ఎలిప్టికల్ అట్లాంటివి చేయవచ్చు. అప్పుడు స్పీడ్ వాకింగ్ చేయవచ్చు. సో ఎక్సర్సైజ్ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ బోత్, రెండు కలపాలి. ఏరోబిక్ వేర్ మన లంగ్స్ హార్ట్ టు ఇంప్రూవ్, దెన్ రెసిస్టెన్స్ ఫర్ ద మసిల్ స్ట్రెంగ్త్. రైట్. ఇప్పుడు మసిల్ స్ట్రెంగ్తే లేదనుకోండి మనం నడవలేము, చేయలేము, అన్నీ ఉంటుంది కదా. సో మసిల్స్ రెండు కావాలి. అది ఏది చేయాలి అనేది చాలా వర్షన్స్ ఉంటాయి. రైట్. సో ఈ వర్స్ట్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే జాగ్రత్త మీరు ఏదైతే కాంట్రవర్సీ అన్నారో, సో ఆ సెగ్మెంట్లో వాట్ విల్ యూ సజెస్ట్? తక్కువ చేయండి లేకపోతే ఇది కంప్లీట్లీ అవాయిడ్ చేయండి? నేను అదే వర్డ్స్ అని కాదు. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ ఏంటంటే మెడికల్ పరంగా చూసుకుంటే మేము ఇంజురీస్ ఎక్కువ చూస్తాం. కొంతమంది పేషెంట్స్ వస్తారు కదండి, ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజుల మూలన ఆ ఇంజురీ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్ సూపర్వైజ్డ్ చేయాలి. కొత్తగా ఇప్పుడు మీరు కొత్తగా జిమ్కి వెళ్తున్నారు, ఇట్స్ బెటర్ ఒక ట్రైనర్ ఉంటూ ఒక నాలెడ్జబుల్ పర్సన్ చేయాలన్నమాట. కొన్ని ఎక్సర్సైజెస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోవర్ బ్యాక్. ఇప్పుడు సిట్టింగ్ కూడా ఒక రిస్క్ కిందే లెక్క మనకి. సిట్టింగ్ అప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఈ డిస్క్ ఉందనుకోండి, ఈ డిస్క్లో ఇట్లా ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇట్లా పైనుంచి ప్రెషర్ వచ్చిన కొద్దీ మన డిస్క్ ఏమవుద్ది అంటే అట్లా బయటికి రావటం, అలా బల్జ్ అవటం, అలా జరుగుతూ ఉంటుంది. అది వచ్చినప్పుడు ఏంటంటే ఈ నర్వ్ ఉంది కదా, నర్వ్కి వెళ్ళి సయాటికా అంటాం. ఇప్పుడు అదే జరుగుతూ ఉందనుకోండి అది అరిగిపోవటం జరుగుతుంది. ఇది క్రానిక్గా, అంటే మనకి మామూలుగా హెవీ సిట్టింగ్ ఇంజురీ అట్లా. అది కాకుండా కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. డెడ్ లిఫ్ట్స్, క్రంచెస్ అంటాం కదా. సరిగ్గా చేయకపోతే ప్రాబ్లం ఏంటంటే సేమ్ థింగ్ హ్యాపెన్స్. ఈ ప్రెషర్ క్రంచ్ అయిన ప్రతిసారి స్పైన్ ఎలా ఉంటుంది సార్? ఇట్లా అవుతుందండి. క్రంచ్ అయినప్పుడు ఇలా చేస్తున్నారు. అదే మీరు సరైన సూపర్వైజన్ లేకుండా చేసినప్పుడు ఏంటంటే ఇలా చేసిన కొద్ది ఏమవుతుంది, ఆ డిస్క్ బయటికి రావటం, ప్రొలాప్స్ అవడం జరుగుతుంది. అలా అని చెప్పి క్రంచెస్ చేయొద్దు అనట్లేదు, సూపర్వైజ్డ్ చేయాలి. లేదంటే మోడిఫైడ్, ఇప్పుడు ఏంటంటే ప్లాంక్స్ అని ఉంటాయి, బ్రిడ్జెస్ ఉంటాయి, అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే క్రంచెస్ చాలా అన్పాపులర్ అయిపోతున్నాయి, ఎందుకంటే ఇంజురీస్ ఎక్కువ చూస్తున్నాం. వేరే రకంగా చేయవచ్చు. సో అదొక్కటి నేను డెఫినెట్గా పేషెంట్స్కి చెప్తాను. అన్లెస్ యువర్ ట్రైన్డ్, జిమ్లో చేస్తున్నావు చెయ్యి, కానీ బీ కేర్ఫుల్. వాళ్ళకి ఏంటంటే మసిల్ స్ట్రెంత్ ఆల్రెడీ ఉంది, దే ఆర్ ఓకే విత్ ఇట్. బట్ ఐ వుడ్ ప్రిఫర్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చేయొద్దని, వేరే చేయండి. వేరే ఉన్నాయి కదా ప్లాంక్స్, బ్రిడ్జెస్ అట్లాంటివి. ఇంకొకటి ఏంటంటే ఓవర్ హెడ్ లిఫ్టింగ్. ఇప్పుడు మిలిటరీ ప్రెస్ అంటాం, షోల్డర్స్ పెంచడానికి మనం పైకి లేపుతాం.
స్ట్రెచ్చింగ్ ఈజ్ ఓకే, మైల్డ్ ఓకే. హెవీ వెయిట్స్ పెట్టి లేపుతారు. హెవీ వెయిట్స్ పెట్టి లేపినప్పుడు ఏంటంటే ఇక్కడ రొటేటర్ కఫ్ అని ఉంటుంది కదా, అది ఇట్లా రాసుకుంటుంది. అదేమో జస్ట్ టెండన్, అది రాసుకుని కట్ అవుతుంది. ఆ రొటేటర్ కఫ్ ప్రాబ్లంతో వస్తారు అందుకని. ఎందుకంటే నేను ఓవర్ హెడ్ చేస్తున్నానండి, ఎందుకంటే షోల్డర్ పెరగటానికి అని. సో మళ్ళీ అగైన్ చెయ్యకూడదని కాదు, చేసే ముందు మన టెక్నిక్ ఎలా ఉంది, హెవీ వెయిట్ ఉందా, ఎవరిని సూపర్వైజ్ చేస్తున్నారా, మెకానిక్స్ ఎలా ఉన్నాయి చూసుకోవాలి. ఆ డౌట్ ఉన్నప్పుడు వేరే ఎక్సర్సైజ్ చేయండి. ఈ ఫార్వర్డ్ రైజెస్ అని ఉంటాయి, అది చేయవచ్చు. ఈ బెండ్ డౌన్ రోజ్ అని ఉంటాయి, అది చేయవచ్చు. ఇవన్నీ సేఫర్ వేస్ ఆఫ్ డూయింగ్. అంటే మీరు ఏ ఎక్సర్సైజ్కైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో అలా చూసుకుని చేయాలి. కొన్ని ఏంటంటే మన జాబ్ని బట్టి కూడా ఉంటాయి. ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు, బౌలింగ్ యాక్షన్, వాళ్ళకి ఇంజరీ ఇక్కడ అయ్యే ఛాన్స్ ఉంది, బ్యాక్లో అయ్యే ఛాన్స్ ఉంది. బుమ్రాకి ఏంటంటే ఆ స్పైన్ ఫ్రాక్చర్. ఇప్పుడు బేసికలీ ఈ స్పైన్ డిస్క్ కాకుండా ఇది ఉంటుంది అనమాట. ఈ బోన్ ఇది ఇట్లా వెనక్కి కొట్టుకుని ఈజ్ గాడ్ ప్రీవియస్ ఫ్రాక్చర్ ఒకసారి అయింది, మరి ఇప్పుడు రెండోసారి కూడా అయింది. అంటే అందరూ చేస్తారు, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇఫ్ హి హస్ ఎ వీకర్ మసిల్ ఆర్ జెనెటికలీ ప్రిడిస్పోజిషన్ ఉన్న ఆ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆయనకి ఏంటంటే మనం వి నో ఈజ్ హైపర్ ఆర్చ్ చేస్తాం, సో దట్ కుడ్ బి ద రీజన్. సో వాట్ ఆర్ ద కామన్ ఇంజురీస్ లైక్ దిస్ క్రికెటర్స్లో కానీ స్పోర్ట్స్మెన్లో కానీ? సో ఇదేమో పార్ట్స్ ఇంజురీ అంటామండి. మామూలుగా కామన్గా ఏంటంటే డిస్క్ ఇంజురీస్ జరుగుతాయి. డిస్క్ మామూలుగా బల్జ్ అవుతుంది, సయాటికా వస్తూ ఉంటుంది. షోల్డర్లో ఏంటంటే రొటేటర్ కఫ్, బౌలింగ్ చేసేవాళ్ళు లేబ్రల్ టేర్ అని ఉంటుంది, థ్రోయింగ్ అట్లా. లేబ్రమ్ అంటే ఒక క్వశ్చన్ లాగా ఉంటుంది అది. నీస్లో వెరీ కామన్ ఏసీఎల్ చూస్తారు కదా, ఏసీఎల్ ఇంజురీ. మెనిస్కస్ చాలా కామన్, అదనమాట. నేను ఎవరో డాక్టర్తో మాట్లాడుతుంటే ర్యాండమ్గా మీరు రోడ్డు మీద వెళ్తున్న 10 మంది తీసుకొస్తే ఒక 3 కన్నా మెనిస్కస్ ఏదో పోయి ఉంటుంది అని అంటుండే అనమాట. వాళ్ళకి తెలియదు అంతే. అంటే ఇప్పుడు ఒక ఏజ్ తర్వాత మెనిస్కస్లో మైల్డ్ టేర్స్ ఉంటాం నార్మల్, మనం అదే రియాక్ట్ అవ్వక్కర్లేదు. కానీ అథ్లీట్కి తెలిసిపోద్ది, అథ్లీట్కి ఇంత టేర్ ఆడలేడు. ఇప్పుడు ఒక 50-60 పై నుండి చిన్న నొప్పి ఉంటే వాళ్ళు ఏంటంటే కొంచెం నడుస్తూ అట్లా ఉంటానే ఉంటారు, కానీ కొన్ని తెలియకపోవచ్చు, కానీ అది పాడవుతూ ఉంటుంది. బాగా పాడైనప్పుడు తెలుస్తుంది. సో అందుకే ముందు కనుక్కోవాలన్నమాట. సో అట్లా స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజురీస్ మన స్పోర్ట్ని బట్టి, మన యాక్టివిటీని బట్టి అట్లా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. క్రికెట్కి దట్స్ వెరీ కామన్. యా, మాకు అంటే అమెరికన్ ఫుట్బాల్కి ఏంటంటే హెడ్ ఇంజురీస్ బాగా అవ్వటం, నెక్ ఇంజురీస్, రెస్లింగ్ చేసే వాళ్ళకి స్పైన్ బాగా అవ్వటం. స్పోర్ట్సే కాకుండా ఇప్పుడు బాగా కంప్యూటర్, మనం సెట్టింగ్ లాడ్ ఆఫ్ ఇట్, మన పాస్చర్ అంతా కాంప్రమైజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్, ఇఫ్ ఎట్ ఆల్ యూ నీడ్ టు గివ్ అన్ అడ్వైస్ ఆర్ అ వార్నింగ్ టు ఒక అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే డెస్క్ జాబ్ ఉన్న వాళ్ళకి, ఒక 10 hours నాన్ స్టాప్ కూర్చునే వాళ్ళకి, ఇంక్లూడింగ్ మా టీమ్కి కూడా, ఇఫ్ యూ నీడ్ టు గివ్ ఎనీ అడ్వైస్ ప్లీజ్ గివ్. కెమెరా చూసి చేయండి డైరెక్ట్గా. ఓకే, అంటే ఈ అడ్వైస్ అందరు మీరు వినే ఉంటారు, చాలాసార్లు వినే ఉంటారు. బట్ నెంబర్ 1 ఏంటంటే మనం ఎర్గనామిక్ అరేంజ్మెంట్స్ కావాలి. అంటే ఇప్పుడు నా ల్యాప్టాప్ ఇక్కడ ఉంది అనుకోండి, వర్క్ ఇక్కడ ఉంది అనుకో, నేను ఇలా ఉండకూడదు. అంటే నాకు ఐ లెవెల్ పెట్టుకోవాలి. ఐ లెవెల్ ఉంటే ఏంటంటే మన స్పైన్ యాంగిల్ కాంప్రమైజ్ అవ్వదు. ఎందుకంటే నేను 8 hours ఇలా ఉన్నాను అనుకోండి, 8 hours ఇలా ఉన్నాను, షోల్డర్స్ పైకి అలా కాకుండా ఎర్గనామిక్ లెవెల్ ఒకటి. నెంబర్ 1 హ్యావింగ్ ఎ లంబర్ సపోర్ట్. మీలాగా పెట్టుకోవడం మూలాన ఏంటంటే ఒక న్యాచురల్ కర్వ్ ఉంటుంది మనకి, లొర్డాటిక్ కర్వ్ ఉంటుంది, అది మెయింటైన్ అవుతుంది. మెయింటైన్ అయితే ఏంటంటే ప్రెషర్స్ తగ్గుతూ ఉంటాయి. అది ఒక్కటే కాకుండా పీరియాడిక్గా యూ హ్యావ్ టు గెట్ అప్, చేంజ్ పొజిషన్స్, వాటర్ బ్రేక్స్ ఏదో తీసుకోవాలి. అంటే అక్కడే ఉండకూడదు, మళ్ళీ వచ్చి పని చేయాలి. అదే కాకుండా యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రోగ్రామ్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఇప్పుడు యువర్ వర్క్ రిక్వైర్స్ యూ టు పుట్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యువర్ స్పైన్, రోజు అవుతుంది. దానికి తగ్గట్టు ఒక 20 minutes ఇఫ్ యూ కెన్ ఎక్సర్సైజ్, కోర్ స్ట్రెంథనింగ్, స్పైన్ ఫిట్నెస్, కరెక్టివ్ ఎక్సర్సైజ్ అంటాం. అది ఒక 5-6 నేర్చుకుని ఒక 20 minutes చేసుకుంటే ఏంటంటే డేలో మీ మసిల్స్ ఫెట్టిగ్ అంటే టైర్ అవ్వవు. ఇప్పుడు కూర్చున్నారు అనుకోండి, ఇలాగే కూర్చోలేరా, మసిల్ స్ట్రెంత్ కావాలి. అది మీరు ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏంటంటే ఆ స్ట్రెంత్ అలా ఉంటుంది. లేదంటే ఒక 5 నిమిషాలు కూర్చుంటాం మళ్ళీ ఇలా అదే హెల్ప్ చేస్తుంది తర్వాత. అది చేయటం వల్ల ఏంటంటే ఆ ప్రెషర్ తగ్గటం, ఇంజురీ రాకపోవటం కాపాడవచ్చు. అట్లా అన్నమాట. ఇట్లా మినిమల్ మోడిఫికేషన్స్ జరగాలి.
జనరల్గా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి మేజర్లీ చూస్తుంటాం కదా, ఐస్ బాత్స్ వల్ల వాళ్ళకి రికవరీ ఎక్కువ ఉంటుందని, ఐస్ బాత్స్ ఆర్ ఇంపార్టెంట్ అని. అండ్ ఈ మధ్య కొన్ని రీల్స్ కూడా చాలా ఫేమస్ అవుతున్నాయి అనమాట. ఐస్ బాత్ చేసిన తర్వాత దే ఆర్ షౌటింగ్ ఇన్ దట్ టబ్, అవి బాగా రెగ్యులర్గా చూస్తున్నాం. సో జనరలీ ఐస్ బాత్స్ మన బాడీకి మంచివైతే ఏం హెల్ప్ అవుతుంది మనకి? ఒక రకంగా చాలా మంచివి, చాలా మంచివి. మనం ఇప్పుడు ఐస్ బాత్ అంటున్నాం కదా, ఇదివరకు కోల్డ్ షవర్, పొద్దున్న వేడి నీళ్ళు లేకుండా చల్లనీళ్ళు చేయడం, ఇప్పుడు కూడా చాలా మంది చేయడం. అంటే ఒక రీజన్ ఇప్పుడు ఐస్ బాత్ ఎందుకంటే ఇప్పుడు మనకి బాడీలో జాయింట్సే కాదు మసిల్స్ కానీ ఒక ఇన్ఫ్లమేషన్ లాగా ఇప్పుడు టైర్ అయిపోవటం, స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ ఉంటూ ఉంటుంది. మనం ఐస్లోకి వెళ్తే ఏంటంటే ఇప్పుడు మనం దెబ్బ తగిలితే ఐస్ ఎందుకు పెడతాం? స్వెల్లింగ్ తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. ఇదేంటంటే బాడీ అంతా తగ్గిస్తుంది. సో ఐస్ బాత్లోకి వెళ్ళటం వల్ల ఏంటంటే అన్ని జాయింట్స్ కూల్ అవుతుంది అన్నమాట. ఇన్ఫ్లమేషన్ తగ్గించేసి రికవరీ నెక్స్ట్ డేకి ఈజీ బాగుంటుంది. సో స్పోర్ట్స్ పీపుల్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ లాకర్ రూమ్స్కి వెళ్తే ఒక ఐస్ బాత్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే క్రయోథెరపీ, మనం ఒక చేంబర్లోకి వెళ్ళి ఐస్లోకే వెళ్ళక్కర్లేదు, ఒక డోర్ రూమ్లోకి వెళ్ళిపోయి పెట్టుకుని -degrees ఫ్రీజింగ్ టెంపరేచర్లోకి వెళ్ళిపోతాం. కోల్డ్ ప్లేస్లో లాగా అట్లా ఒక ఫ్యూ మినిట్స్ ఉండేసరికి వీ గెట్ ఆల్ ద కోల్డ్ ఎఫెక్ట్స్ అనమాట. క్రయోథెరపీ అంటే దట్స్ ఏ వెరీ గుడ్ మొడాలిటీ ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి. ఇదివరకు రోజుల్లో చన్నీళ్ళ స్నానం కూడా కొంచెం అదే కాదు, చన్నీళ్ళ స్నానం చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఒక షట్ డౌన్ వేగస్ నర్వ్స్ అని అంటాం. చేయటం మూలాన మనకి స్ట్రెస్ తగ్గటం, ఒక ఫ్రెష్నెస్ రావటం, డే అంతా బాగా ఆడవటం. సో సిమిలర్ పర్పసెస్. బట్ ఈ క్రయోథెరపీ మూలాన ఏంటంటే ఇంజురీ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్, చేసుకోవడం మంచిది అన్నమాట. అండ్ మీ ఫెసిలిటీలో కూడా కపుల్ ఆఫ్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, హెయిర్ రీగ్రోత్ వాటిది. బట్ ఐఎమ్ స్టిల్ నాట్ కన్విన్స్డ్. ఎందుకంటే ఇప్పుడు హెయిర్ రీగ్రోత్ అవ్వడం అనేది చాలా వాటికల్ పెద్ద క్వశ్చన్ మార్క్. అవ్వదు, మీరు ఏ ట్రీట్మెంట్ అయినా చేసుకోండి, అవ్వదు అని చెప్పి డైరెక్ట్ డర్మటాలజిస్ట్ కానీ లేకపోతే కాస్మెటిక్ సర్జన్స్ కానీ క్లియర్గా ట్రాన్స్ప్లాంట్ ఈస్ ది ఓన్లీ వే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్. కానీ పిఆర్పి వల్ల మీకు రీగ్రోత్ రాదు, మీకు 10 వెంట్రుకలు ఉంటే ఆ 10 ఉంటాయి, కొత్తగా రావడం కష్టం అని వింటూ ఉంటాం కదా. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ కాస్మెటిక్, బట్ రీజనరేటివ్ నా ఫీల్డ్ కాబట్టి ఇప్పుడు మన దాంట్లో ఎందుకంటే బేసిక్లీ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్. ఇప్పుడు మీరు ఒట్టి బాడీయే కాదు, హెల్త్ బాగుండాలి, స్కిన్ బాగుండాలి, హెయిర్ బాగుండాలి, అంటే ఒక వెల్నెస్ ఆ మైండ్తో వస్తున్నారు కాబట్టి ఆ డాక్టర్స్ని కూడా చూస్తారు, కాస్మెటిక్ డాక్టర్స్. బట్ కాకపోతే మనం ఏంటంటే స్పెషాలిటీ రీజనరేటివ్, అంటే ఒట్టి ఒక ఏదో చేసి కొన్ని రోజులు బాగుంటుంది కాదు, దీన్ని ఎలా రీజనరేట్ చేద్దామని. సో ఈ పిఆర్పి మెథడ్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం, వాటి మూలాన ఏంటంటే సెల్యులర్ రీజనరేషన్ జరుగుతుంది. అంటే న్యాచురల్గా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేయటం. ఇప్పుడు స్కిన్ కింద చేయించుకున్నారు అనుకోండి, ఆ మచ్చలు పోవటం, ఆ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవటం న్యాచురల్గా ఇదవుతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు స్కాల్ప్, హెయిర్లో చేయించుకున్నా, లాంగ్ టర్మ్ ఫర్ ఎవర్ అనేది ఐ డోంట్ థింక్ అది ఇంకా ఎవిడెన్స్లోకి లేదు. బట్ షార్ట్ టర్మ్ ఇంప్రూవ్మెంట్స్, మెయింటెనెన్స్ చేయటం మూలాన హెయిర్ ఫాల్ పడకుండా, ఉన్న థిన్ హెయిర్ ఫాలికల్స్ బ్లడ్ సప్లై పెరిగి థిక్గా అవ్వటము, మెయింటైన్ అవ్వటం, అది సైన్స్లో ఉంది, అది జరుగుతుంది అనమాట. బట్ అడ్వాన్సెస్ ఏంటంటే స్కిన్ కేర్లో చాలా అడ్వాన్సెస్, దాన్ని బాగా ఇంప్రూవ్ చేయవచ్చు. ఆల్సో డాక్టర్, ఫాస్టింగ్ అనేది ఉంది కదా, లైక్ ఉపవాసం కానీ అట్లా ఫాస్టింగ్, ఇంటర్మిటెంట్ కానీ వాట్ ఎవర్, ఒక ప్యాటర్న్ ఆఫ్ ఫాస్టింగ్, విల్ ఇట్ హెల్ప్ యాంటీ ఏజింగ్? యాక్చువల్లీ అసలు ఈ మధ్య రోజుల్లో ఇప్పుడు మీరు యాంటీ ఏజింగ్ అంటే ఫాస్టింగ్ లేకుండా మాట ఉండదు. అవునా? అందుకే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డూ ఫాస్టింగ్ కూడా చెప్పండి. సో ఫాస్టింగ్ అంటే రకరకాల ఫాస్టింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు కొంతమంది అసలు వాటర్ కూడా తాగరు, కొంతమంది వాటర్ లిక్విడ్ కెన్ బి డన్ ఫాస్టింగ్. బట్ యావరేజ్ ఏంటంటే ఒక 16 hours ఫాస్టింగ్ అట్లా తీసుకుంటే దాన్ని ఫాస్టింగ్ అంటాం. 10-12 hours ఫాస్టింగ్ అను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అట్లా ఉంటారు. ఫాస్టింగ్ మూలాన ఏమవుతుందంటే మన బాడీ, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏజ్ అవుతున్న కొద్దీ, ఏజే కాదు రెగ్యులర్గా ఏంటంటే నేను చెప్పాను కదా మనకి బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి, అన్ని సెల్స్ ప్రాపర్గా పనిచేయవు. ఒక ప్రోటీన్ని, ఒక సెల్స్ మన డిఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుంది, ఆ ప్రోటీన్ చెప్తుంది మనకి ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఎలా బాగా అవ్వాలి. అవి కొన్ని సెల్స్ ఏంటంటే ఒక రోగ్ సెల్స్ అయిపోతాయి, అంటే ఒక విలన్స్ లాగా ఉంటాయి సెల్స్.
అసలైన ప్రోటీన్ ఇవ్వకుండా ఇన్ఫ్లమేషన్ ఇస్తూ ఉంటాయి. వాటిని మనం క్లీన్ చేయాలి. క్లీన్ అంటే కొంచెం ఎక్సర్సైజ్, డైట్. డైట్ ప్లేస్ ఎ బిగ్ పార్ట్ అందులో. డైట్ అనేది ఎక్కువ తినడం కాదు. మీరు ఒక 16 hours 18 hours కనుక గ్యాప్ పెట్టారనుకోండి ఫుడ్కి. చాలామంది ఏం చేస్తారంటే డైట్ ఇప్పుడు 18 hours 6 hours విండో అంటారు. అంటే ఆ 6 hoursలోనే తింటారు. అంటే ఒక బ్రేక్ఫాస్ట్ లంచ్ తినేసి ఇంకా మళ్ళీ తినరు. మీరు ఆ 18 hours ఎవరికి వీలుంది అలా, కొంత 12 hours చేయొచ్చు, 14 hours. కానీ స్టడీస్ ఏం చూస్తుందంటే ఒక 18 hours దాటి 20 hours వెళ్ళే వాళ్ళకి ఏమవుతుందంటే బాడీ ఏంటంటే నాకు ఫుడ్ లేదు అని ఒక మెకానిజం స్టార్ట్ అవుతుంది మన బాడీలో. అటాఫేజీ అంటాం. అటాఫేజీ అంటే బేసిక్లీ ఒక క్లీనింగ్ క్రూ తయారవుతుంది. వచ్చి బాడీలోకి వెళ్ళి మన ఈ జాంబీ సెల్స్ అంటే ఇవన్నీ సెల్స్ ఉన్నాయి కానీ స్టెమ్ సెల్స్ అన్నీ ఉన్నాయి కానీ అవి రోగ్ అనమాట, వెళ్ళి వాటిని ఈటప్ చేసేస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ని క్లీనప్ చేసేస్తుంది. అవి లేకపోతే ఏంటంటే నీకు ఓన్లీ హెల్తీ సెల్స్ ఉంటుంది. ఇప్పుడు సెల్ నేనట్టు ఇప్పుడు ఒక సెల్ పోతే ఇంకో సెల్ వస్తుంది కదా, ఇప్పుడు దాని ప్లేస్లో ఏమొస్తుంది, ఒక హెల్తీ సెల్ వస్తుంది. సో యూ రీజనరేటింగ్ అండ్ రీప్రొడ్యూస్. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ అనమాట. సో మనం అన్నట్టు యాంటీ ఏజింగ్ అన్నాం కదా, ఈ సెల్ ఆ మైటోకాండ్రియల్ని ఇంప్రూవ్ చేస్తుంది. మన ఏజ్ ఇప్పుడు యాంటీ ఏజింగ్ చూసే అన్ని మైటోకాండ్రియల్ ఏజ్నే చూస్తున్నాం. మైటోకాండ్రియా ఓల్డ్ అయిపోతుందా అంటే సెల్యులర్ ఏజింగ్. సో ఆ మెకానిజంని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. అలా అని చెప్పి అందరూ 18 hours చేయాలి 20 అని కాదు, ఎవరికి వీలుంటే అలా. కొన్ని స్టడీస్ ఏంటంటే కొంతమంది ఇంటర్మీడియట్ చేసి కొన్ని అవర్స్ వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ అట్లా 24 hours ఉంటూ అలా జరుగుతుంది. అలా చేయవచ్చు. ఇప్పుడు మీరు బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, క్యాలరీస్ ఎక్కువ కావాలి, అలా అని చెప్పి తక్కువ తినక్కర్లేదు, బట్ ఈట్ ఆ విండోలో తినండి. ఇప్పుడు రోజంతా ఇదివరకు మనకి ఎలా ఉంటుంది అంటే ఫ్రీక్వెంట్ మీల్స్ ఎవ్రీ 4 hours 5 hours అనేవాళ్ళు కదా. దాని వల్ల ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటూ ఉంటుంది. కానీ ఈ అటాఫేజీ కిక్కిన్ అవ్వదు. అది అవ్వాలంటే ఫాస్టింగ్ జరగాలి. ఫాస్టింగ్ జరిగితే ఏంటంటే ఈ సెర్టువన్స్ అని ఉంటాయి మన బాడీలో, జీన్స్, అది యాక్టివేట్ అవుతాయి. సో ఇట్స్ కాల్డ్ సెర్టువన్ పాత్వే. దీస్ ఆర్ యాంటీ-ఏజింగ్ జీన్స్ దట్స్ బీన్ ఫౌండ్ అవుట్. వాటిని యాక్టివ్ చేయాలంటే ఈ మెకానిజంని స్టార్ట్ చేయాలి. సో ఇఫ్ యూ కీప్ డూయింగ్ దట్ థింగ్, ఈ బాడీ ఏం చేస్తుందంటే పాత సెల్స్ని క్లీనప్ చేస్తాం. సో యూ బికమింగ్ లిటిల్ ఫ్రెషర్ అండ్ యంగర్. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. వన్ మెకానిజం. దే మస్ట్ బి అదర్ మెకానిజమ్స్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ అట్లా, బట్ దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వై అటాఫేజీ అనేది యాంటీ ఏజింగ్ ఎందుకు ఇంపార్టెంట్. ఆల్సో లైక్ మీరు చూస్తున్న అడ్వాన్స్మెంట్ ఇన్ ద టెక్నాలజీ ఇన్ మెడికల్ ఫీల్డ్ మేజ్లీ ట్రీట్మెంట్స్ ఆస్పెక్ట్లో కానీ ఒక 10 years బ్యాక్ లేనిది ఇప్పుడు చూస్తున్నాం. ఇది చూస్తున్న దాన్ని బట్టి ర్యాపిడ్ గ్రోత్ కనబడుతుంది. దిస్ ఇస్ వాట్ వీఆర్ విట్నెసింగ్ ఆల్సో కదా. వాట్ ఈస్ అవర్ ఫ్యూచర్, ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ విత్ రెస్పెక్ట్ టు మెడికల్ ఇండస్ట్రీ, హెల్త్ ఇండస్ట్రీ, మీకు కనబడుతున్న ఫ్యూచర్? అంటే ఆల్రెడీ వీ సీ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ చేంజ్ కదండి. I would say ఇంకా నెక్స్ట్ 5-10 yearsలో ఐమ్ టాకింగ్ అబౌట్ రీజనరేటివ్ ఫీల్డ్లో ఇట్స్ గోన్ బి ఈవెన్ గ్రౌండ్ బ్రేకింగ్. చాలా కొత్త టెక్నాలజీస్ రావటం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన బాడీలోంచి తీసి ఓన్ బాడీలోకి సెల్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం, ఇంజెక్ట్ చేస్తున్నాం. అదేంటంటే ఓకే జాయింట్ వరకు చేస్తున్నాం, రైట్, జాయింట్ లిగమెంట్స్ వరకు చేస్తున్నాం. సో ఇంకా దేర్ సో మెనీ కండిషన్స్ ఇన్ యువర్ బాడీ, కొన్నింటికి ట్రీట్మెంట్సే లేవు. అవును. ఇప్పుడు ఆల్జైమర్స్ అంటారు, డిమెన్షియా అంటారు, కార్డియాక్ ఫెయిల్యూర్స్, ఈవెన్ డయాబెటీస్ కూడా సరైన ట్రీట్మెంట్ లేదు, మెడిసిన్ వేసుకోవాలి కదా. సో అట్లా మిలియన్స్ ఆఫ్ డిసీజెస్, ఆర్ఫన్ డిసీజెస్ అంటాం, అంటే పట్టించుకుని డిసీజెస్ కూడా ఉంటాయి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, సికిల్ సెల్, వీటన్నిటికీ మందులు వేసుకుని కానీ కెన్ బి ఆల్టర్. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఒక జీన్లో తేడా ఉంటుంది. సికిల్ సెల్ ఉందనుకోండి, ఫ్యామిలీలో నడుస్తుంది. ఈవెన్ డయాబెటీస్ని కూడా ఆటో ఇమ్యూన్ అని కొంతమంది చేస్తారు. ఎందుకంటే ఆ సెల్ని కనుక మనం మార్చగలిగితే, ఆ జీన్ ఎడిట్, ఇప్పుడు జీన్ ఉందనుకోండి, జీన్లో ఈ చైన్స్ ఉంటాయి ACTG అని, అది కనుక మనం మార్చగలిగితే, వేరే ఆ జీన్ని మోడిఫై చేయగలిగితే ఆ డయాబెటీస్ అనేది, ఆటో ఇమ్యూన్ అనేది ఉండకపోవచ్చు. అది ఇప్పుడు ఎలా చేయవచ్చు అంటే ఫ్యూచర్ మీరు అన్నట్టు మనం సెల్స్ తీసుకుని స్టెమ్ సెల్స్ని ఆ ప్రోగ్రామ్ చేయవచ్చు.
జీన్ ఎడిట్ చేయవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి, బట్ నాట్ క్లినికల్లీ కాదు. దేర్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద హ్యూమన్ స్టడీస్ ఆల్సో హ్యాపెనింగ్, బట్ యానిమల్ స్టడీస్ ప్లెంటీ ఆఫ్ దెమ్. అది మనం బాడీలోకి ఇంట్రడ్యూస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాయింట్లో కనుకోండి, నేను ఈజీ కదా నీడిల్ పెట్టి ఇంజెక్ట్ చేస్తాను సంథింగ్. మీ హార్ట్లోకి వెళ్ళాలనుకోండి, కట్ చేయలేము అదంతా. కానీ ఇఫ్ ఐ కెన్ ఇంట్రడ్యూస్ ఇన్ టు ఐ బాట్స్, చిన్న ఉంటాయి మన రోబోట్స్ లాగా, జీనోబాట్స్ అంటాం, న్యూరోబాట్స్ అని అంటాం, సెల్యులర్ బాట్స్ అంటాం. అంటే ఇట్స్ లైక్ మైక్రో రోబోట్స్ పెట్టేసేసి వాటిని వీ కెన్ డైరెక్ట్ దెమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో. జస్ట్ గో ఇన్ టు దట్ ఏరియా, పంపించేసి దెన్ దే హ్యావ్ ద కేపబిలిటీ ఆఫ్ రిలీజింగ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు ఇంజెక్ట్ చేస్తే ఇన్నే రావచ్చు, బట్ వీ కెన్ ఇంట్రడ్యూస్ అండ్ వీ కెన్ హ్యావ్ మల్టిపుల్ రోబోట్స్. అంటే దట్స్ కాల్డ్ పర్సనలైజ్డ్. అంటే మీ ప్రాబ్లమ్కి మీ ఓన్ సెల్స్తో ఇట్స్ కస్టమైజ్డ్, అంటే మీ ఓన్కి. అండ్ ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, అండ్ దిస్ ఈజ్ నాట్ ఫార్ అవే. ఆల్రెడీ కొన్ని మన మెడికేషన్ టెక్నాలజీస్ ఉన్నాయి. క్రిస్పర్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుంది, అది జీన్ ఎడిటింగ్ చేసి మెడిసిన్స్ ఇప్పుడు కొన్ని డిసీజెస్కి ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. ఇదేంటంటే మనం సెల్యులర్ ఎడిటింగ్ చేసి దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ pretty సూన్. అది జీన్ ఎడిటింగ్లో ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఎథికల్ ఇష్యూస్, కంట్రోల్ ఇష్యూస్. ఇప్పుడు దీన్ని ఫ్రీగా వదిలేసారనుకోండి గవర్నమెంట్స్, బేబీస్ని క్లోన్ చేయటం, ఆర్ లైక్ మీకు కంప్లీట్గా బ్లాండ్ హెయిర్ అంటే మీ జీన్ పెట్టి ఆ జీన్స్ మార్చేసి అట్లా రకరకాలు చేస్తారని భయం, మిస్యూజ్ చేస్తారు. కొన్ని అయ్యో నేను అందుకని దే హ్యావ్ టు కంట్రోల్ దీస్ థింగ్స్, బట్ ఇట్స్ రియల్లీ హ్యాపెనింగ్. సో అదొక టెక్నాలజీ. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన స్టెమ్ సెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మెడిసిన్స్ వేసుకుంటే నాకు హార్ట్ ప్రాబ్లం పోతుంది వచ్చింది అనుకోండి, ఆర్ డయాబెటీస్ పోతుంది, ఆర్ ఎనీ న్యూరో డీజనరేటివ్ ఇది పోతుంది అంటే దాన్ని టెస్ట్ చేయాలి కదా. అంటే వేరే వాళ్ళు మీరు టెస్ట్ చేస్తే మీకు పనిచేస్తుందని తెలియదు, ఇట్స్ పర్సనలైజ్డ్ మీ ఓన్. అప్పుడు దానికి ఏంటంటే వీ కెన్ టేక్ యువర్ సెల్స్ అండ్ మేక్ యువర్ బ్రెయిన్ ఆర్గనైజ్ అంటాం. ఇంత చిన్న బ్రెయిన్ తయారు చేయవచ్చు. యా, ఇట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్. హ్యూమన్ నుంచి యానిమల్స్ నుంచి పెట్టేసి దాని మీద యూ కీప్ టెస్టింగ్. Oh, your brain is responding to that because these are your own cells. It's a human organized. So our medicine is miniature test చేస్తారు. Exactly, labs lo unta. So any miniature parts of it right. So that is a possibility. And inka basically చూసుకుంటే ఏంటంటే if somebody has failure organ, ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అనుకోండి, ఇప్పుడు మీ కిడ్నీ మీ సెల్స్ మ్యాచ్ అవ్వాలంటే కష్టం కదా. కానీ ఇఫ్ యూ టేక్ సమ్ ఆఫ్ యువర్ సెల్స్ అండ్ వీ కెన్ 3D ప్రింట్ మెనిస్కసే అవ్వండి, ఏసియల్ మీదే 3D ప్రింట్ చేయగలిగాం అనుకోండి సెల్యులర్ దాంతో, దెన్ యూ పుట్ దట్ థింగ్ బ్యాక్ ఇన్ టు యూ. రైట్. సో ఆల్ దిస్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ అనమాట. ఇవాళ వచ్చి చేయండి రేపు అంటే అవ్వదు, బట్ వాట్ ఐమ్ సెయింగ్ ఈజ్ దీస్ ఆర్ ఆల్ లిటరల్లీ coming and this is literally we're moving in that direction. So ee methodology tho inta regeneration cheyochu kabatti we can prevent ee age related diseases untayi. ఇప్పుడు చాలా వరకు డెత్స్ అన్ని ఈ ఏజ్ రిలేటెడ్ డిసీజ్ తోనే అవుతుంది. కొన్ని యాక్సిడెంట్స్ అట్లా ఫ్రీ క్యాన్సర్స్ అనుకోండి. ఇప్పుడు ఏంటంటే అది డిలే చేయవచ్చు. డిలే చేస్తే ఏంటంటే మీరు హెల్తీగా ఉంటారు ఎంత ఏజ్ అయినా. రైట్. సో దట్ ఈస్ ద ఫ్యూచర్. దట్స్ వై ఐఎమ్ ఎక్సైటెడ్ అన్నమాట. సో మచ్ వీ కెన్. ఇప్పుడు నాకు చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది. మీకు ఇంకా చాలా టైం ఉంది, మీరు యూర్ లైక్ సో యంగ్. బట్ గుడ్ టు హ్యావ్ ఇప్పటి నుంచి అవేర్నెస్, ప్రోయాక్టివ్గా చూసుకుంటే సూపర్ మ్యాన్ అవ్వచ్చు. అమేజింగ్. అండ్ ఆల్సో డాక్టర్ లైక్ స్ట్రెస్ యాజ్ అ కాన్సెప్ట్, అంటే దీస్ డేస్ మెంటల్ హెల్త్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాము. టేకింగ్ స్ట్రెస్, ఫీలింగ్ ప్రెషర్డ్ ఆర్ నార్మలైజింగ్ స్ట్రెస్, పర్లేదులే అందరికి ఉందిలే అనుకునే వాళ్ళకి ఇఫ్ యూ నీడ్ టాక్ అబౌట్ దాట్. స్ట్రెస్ ఎప్పుడు పాజిటివ్గా ఏమి కనిపించదు, కానీ దర్ సో మెనీ నెగిటివ్ ఎఫెక్ట్స్ స్ట్రెస్ మూలాన. బాడీయే అవ్వచ్చు, మీ పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు. సో ఇప్పుడు కొంతమందిని చూస్తేనే తెలుస్తుంది, చాలా ఏజ్ అయిపోయినట్టు ఉంటారు కానీ ఏజ్ చాలా తక్కువే ఉంటుంది. స్ట్రెస్ కెన్ డూ దాట్ థింగ్. ఎక్స్టర్నల్ అపియరెన్సే కాదు, లోపల ఆర్గన్స్ని కూడా. సో మనకి మెంటల్ స్ట్రెస్ ఉందనుకోండి, దర్ సర్టన్ హార్మోన్స్ దట్స్ హెవీలీ ప్రొడ్యూస్డ్ ఉంటుంది.
అవి ఏంటంటే దే క్రియేట్ దట్ ఒక సాంబర్ మూడ్ తగ్గించడం, కార్టిజోల్ లెవెల్స్ పెంచడం ఇలా ఉంటుంది. అదేంటంటే ఆ హై లెవెల్స్ ఉంటూ మూలాన ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ రావటం బాడీలో, మోటివేషన్ లేకపోవటం. సో దేనికి మంచిది కాదు స్ట్రెస్. సో అందుకని మెంటల్ హెల్త్ మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒట్టి ఫిజికల్గా ఎలా ఉందామని చూస్తాం కానీ మెంటల్ హెల్త్ని చాలా ఇగ్నోర్ చేస్తాం. కానీ ఇప్పుడు ఆ అవేర్నెస్ ఉంది. సో డెఫినెట్లీ హౌ టు రిలీవ్ ద స్ట్రెస్ చూసుకోవాలి. ఇప్పుడు మీకు స్ట్రెస్, నాకు స్ట్రెస్ వేరు ఉండొచ్చు. రైట్. నేను స్ట్రెస్ హ్యాండ్లింగ్ వేరు ఉండొచ్చు, మీరు స్ట్రెస్ హ్యాండ్లింగ్ వేరు ఉండొచ్చు. ఎవరికి ఏది పనికి వస్తాయి. ఇప్పుడు మీకు మూవీ చూస్తే రిలాక్స్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ చేస్తే రిలాక్స్ అవ్వచ్చు, అట్లా మల్టిపుల్ ఉంటాయి. కానీ మనకి తెలిసిన ఏంటంటే వెన్ యూ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, పర్టికులర్లీ ఏరోబిక్ టైప్ ఎక్సర్సైజ్ కానీ, ఫ్రెండ్స్తో ఉండటం కానీ, ఫ్యామిలీస్తో ఉండటం కానీ ఏంటంటే స్ట్రెస్ని కొంచెం తగ్గించవచ్చు అనమాట. ఈవెంట్స్ ఏమైనా బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నప్పుడు తప్పదులేండి, కొంచెం స్ట్రెస్ ఉండటం ఎప్పుడైనా ఎక్సెప్టబుల్. రైట్. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, లేకపోతే పెద్ద ఈవెంట్ ఏమైనా ఉందనుకోండి, యూ షుడ్ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ అ కార్టిజోల్ లెవెల్ కొంచెం ఉంటే ఏంటంటే యుల్ బీ ఏబుల్ టు పెర్ఫామ్. అదే ఇంత స్ట్రెస్ ఉంటే ఏంటంటే కంప్లీట్గా ఫెయిల్యూర్ అవుతుంది అన్నమాట. సో ఆ లెవెల్లో మనం ఎక్కువసేపు ఉండకూడదు. ఇప్పుడు మనం పడుకుని లేచినప్పుడు ఏమవుతుంది అంటే ఈ లెవెల్స్ తగ్గుతాయి. సో దాన్ని ఎలా తీయాలి అనేది ఒక్కొక్క పేషెంట్కి, అది ఒక్కొక్క పర్సన్కి ఒక వే ఉంటుంది. అది మనం ఒక్కొక్కసారి మనకి తెలియకపోవచ్చు. అందుకని ఒక స్పెషలిస్ట్, ఒక మెంటల్ స్పెషలిస్ట్, మెంటల్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి సైకాలజిస్ట్ చూసిన, కౌన్సిలర్ని చూసినా తప్పు కాదండి, తప్పు కాదు. ఎందుకంటే మనం లివింగ్ ఈ ప్రపంచంలో ఏంటంటే ప్రతిదీ స్ట్రెస్ఫుల్ ఉంటుంది. ఒక్కొక్కసారి మేబీ నేను ఒక దాంట్లో చాలా బాగవచ్చు, ఒక దాంట్లో హెల్ప్ తీసుకోవటం తప్పులేదు. ఫ్రెండ్స్తో మాట్లాడి తీసుకోవచ్చు, లేదంటే స్పెషలిస్ట్లు తీసుకోవచ్చు, లేదంటే మీకే తెలుసు మీ బాడీ, మీకు ఒక ఒక స్లీప్ కావాలి, ఒక ఎక్సర్సైజ్ కావాలి, ఎంత బిజీ అయ్యి ఎంత మనీ వెనకాల పరిగెత్తుందన్నా కూడా ఈ మాత్రం జరగాలి. అది జరిగితే ఏంటంటే లాంగ్ టర్మ్ మీకు ఆ ఎఫెక్ట్స్ ఉండవు. జనరల్గా కూడా ప్రతి పాడ్కాస్ట్లో వీ కీప్ ఆస్కింగ్ అబౌట్ అడ్వైజ్ అనమాట. యంగ్స్టర్స్కి కొంచెం స్పెసిఫిక్ అడ్వైజ్ అడుగుదాం అనుకుంటున్నాను దీంట్లో. ఇఫ్ అ పర్సన్ హూస్ వాచింగ్ ది పాడ్కాస్ట్ ఈజ్ అరౌండ్ 20 years అనుకుందాం. ఒకవేళ హీస్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ మేకింగ్ మనీ, రెవెన్యూ, ప్రాఫిట్స్, శాలరీ, డబ్బులు, హీస్ కాంప్రమైజింగ్ ఆన్ హిస్ హెల్త్, ఫుడ్, స్లీప్, అలాంటి వాళ్ళకి కనుక ఇఫ్ యూ నీడ్ టు అడ్వైస్ ఫ్రమ్ యువర్ సైడ్. సో ఆబ్వియస్లీ మనీ అడ్వైస్ రాదు మనకి. సో అంటే ఇప్పుడు మనీ సక్సెస్ అంటున్నారు కదా, హెల్త్ లేకపోతే అవన్నీ ఎందుకు పనికిరావు కదా. ఎంత మనీ అని ఉండొచ్చు, బట్ ఇఫ్ యూ క్యాన్ ఎంజాయ్ దమ్, వాట్స్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్. సో ఇన్ అవర్ బిజినెస్ బేసిక్లీ యువర్ వెల్త్ ఇస్ యువర్ హెల్త్ యాక్చువల్లీ. సో మీరు హెల్త్ని కాపాడుకొని, అంటే అలా అని చెప్పి పని చేయొద్దు అని కాదు. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ లైక్ హెల్త్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ యువర్ వెల్త్. అది ఎలా ఉంటుంది అంటే మన చేతిలో ఉంటుంది చాలా వరకు. దానివల్ల అయింది, ఇది ఎక్స్క్యూజెస్ చాలా ఉంటాయి మనకి. ఐఎమ్ టైర్డ్, నా వర్క్ బిజీ, ఐ క్యాన్ వర్క్. నో, వీ ఆల్ హ్యావ్ టైం. హాఫ్ అన్ అవర్ టైం ఉండదా? టైం అంత మన చేతిలో ఉంటుంది. అది కనుక ముందు నుంచి టేక్ కేర్ చేసుకుంటే, అంటే అలా కాదు, ముందు ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఇలా కాదండి. ఇప్పుడు ఏంటంటే ఒక పర్సనలైజ్డ్ మెడిసిన్ అనుకోండి. అంటే ఏంటంటే ముందు మీ బాడీ గురించి మీరు తెలుసుకోండి. నా వీక్ పాయింట్స్ ఏంటి, నా స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, నా గోల్ ఏంటి. ఇప్పుడు ఏంటంటే మనకు ఉన్న మెథడ్స్ వీ కెన్ అన్ని మెజర్ చేయవచ్చు, ఆ టార్గెట్స్ ఉండవచ్చు. ఆ లైఫ్ స్టైల్లో పడ్డారనుకోండి, ఇంకా ఒక్కసారి ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళం మనం. ఇప్పుడు ఒక మంచి ఫుడ్ తిని 1 month తర్వాత మళ్ళీ చెత్త తినమంటే మనమే తినం, ఎందుకంటే మీ బాడీ చెప్తుంది. సో అది మన తర్వాత చూద్దాం, 40 ఏజ్ వచ్చిన తర్వాత అంటే కుదరదు. యూ కెన్ స్టిల్ ఎంజాయ్ ఆల్ దోస్, తాగటం, తింటూ అన్నీ అందరం చేస్తాం. బట్ కాకపోతే ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్ ప్రోయాక్టివ్, ముందే కనుక్కోవటం మన బాడీలో ఏమేమి వీక్నెసెస్ ఉన్నాయి, ఏం కావాలి, అట్లా ఇది బ్లడ్ వర్క్ చేయవచ్చు, బాడీ ఫ్యాట్ మెజర్మెంట్ చేయవచ్చు, ఆర్గన్ స్ట్రెంగ్త్ చేయవచ్చు. ఇప్పుడు అంటే అదే ఏజింగ్ మార్కర్స్ చేయవచ్చు, జాయింట్స్ టెస్ట్ చేయవచ్చు, లిగమెంటస్ లాక్సిటీ, దేర్ సో మెనీ థింగ్స్. ఒకసారి
డాక్టర్ని చూసి అంటే ఫంక్షనల్ ప్రోయాక్టివ్ డాక్టర్స్ చూసి ఓకే ఇది మీకు కొంచెం లిగమెంట్ వీక్ ఉందండి, ఇది కొంచెం మూవ్ అవుతుందంటే మీరు ఏం చేస్తారు, ఈ కొంచెం ఫోకస్ ఆ ఎక్సర్సైజ్ మొదలు పెడతారు. లేదంటే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే మీరు డైట్ మారుస్తారు. సో ఇవన్నీ ముందే చేసుకుంటే, అది నేను అన్నాను కదా, ఇప్పుడు స్టేజ్ 1లో ఉన్నప్పుడు చేసుకుంటే స్టేజ్ 4లో ఉండవు ఇంకా మనకి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఉందనుకోండి, వాళ్ళు వచ్చి నాకు నీ రిప్లేస్మెంట్ అని రారు, ముందే వస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు దెర్ ఇస్ సంథింగ్ దేర్. సో అట్లా ఈవెన్ మనం కూడా ఆ ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకుంటే లైఫ్ స్టైల్ కంప్లీట్గా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం సార్. అబ్సల్యూట్లీ అండి, ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ. ఐ ఫెల్ట్ లైక్ అందరం కబుర్లు చెప్పుకున్నట్టు నాకు అంతే. దట్స్ వాట్ వి యాక్చువల్లీ ఫోకస్ ఆన్. యు డిడ్ ఫెంటాస్టిక్. అంటే నేనేదో మాట్లాడేస్తాను, ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్, బట్ ఇట్ వాస్ వెరీ ఈజీ, చాలా ఈజీగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బెస్టే కాదు, యూ రీచ్డ్, బట్ ఐ వాంట్ యూ టు బీ somewhere that no one can catch. Definitely. Thank you very much. Thank you.